వెల్కమ్ టు అవనగడ్డ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు 6వ తరగతి సోషల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయిన విద్యార్థులు అవుతున్న విద్యార్థుల కోసం క్విక్ రివిజన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే టెట్లో క్వాలిఫై అయిపోయిన విద్యార్థులు, డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు చదివి ఉన్న తర్వాత రివిజన్ కోసం ఈ వీడియోని అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు 6వ తరగతి సోషల్ మీద ఫుల్ కంటెంట్ మొత్తం కూడా రివిజన్ అవుతుంది. మీకు ఖాళీ ఉన్న సమయంలో రివిజన్ కోసం దీన్ని అందరూ కూడా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మనం చెప్పబోతున్న ముఖ్యమైన అంశం ఏంటంటే, చదివిన దాన్ని రివిజన్ చేయడం అనేది షార్ట్ టైంలో అయిపోతే చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఒక 1 అవర్లో 6వ తరగతి సోషల్ మొత్తం మీకు రివిజన్ అయితే అయిపోతుంది. అలాగే ఈ ఛానల్లో మీకు తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్న ఇతర నోటిఫికేషన్లకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన వీడియోస్ మొత్తం కూడా బిట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, మొదటి పాఠ్యాంశం పటాల అధ్యయనము తయారీ. పటాలు లేదా మ్యాపులు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలు తెలియజేస్తాయి. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, ఎడారిలో ఉందా, ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి, ఎలాంటి ప్రజలు నివసిస్తున్నారు, ఇలాంటి అంశాల మొత్తాన్ని కూడా మనం మానచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. మనం చిత్తుపటం గీస్తాం. సాధారణంగా చిత్తుపటంలో దూరాన్ని గురించి తెలియచేయలేము, దిక్కులను గురించి కూడా తెలియచేయలేము. సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు మన కంటి ముందు ఉండే దిక్కు తూర్పు. అలాగే సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఉంటే వెనక దిక్కు పడమర. సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఉన్నప్పుడు కుడి చేతి వైపు దిక్కు దక్షిణం. సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఉన్నప్పుడు ఎడమ చేతి వైపు ఉన్న దిక్కు ఉత్తరం. సో ఈ విధంగా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాల యొక్క సమాచారాన్ని మనం గమనించినప్పుడు దీంట్లో అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం అబ్జర్వ్ చేయవచ్చు. మనం మ్యాప్ ఎండింగ్లో మనం గమనించినప్పుడు తూర్పు మనకి దిక్కులు అనేవి ఐడెంటిఫై చేయడం చిన్నప్పటి నుంచి తెలుసు. కాబట్టి తూర్పు దిక్కు, పడమర దిక్కు, అలాగే ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు అనేది ఒక ఏ పటానికైనా సరే మనకి మ్యాప్ ఎండింగ్లో మనందరికీ ఐడియా ఉంది. ఇందులో మనం గమనించినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకి ఎటువైపున ఏ జిల్లా ఉందనేది మనకి చాలా వరకు అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిజామాబాద్ జిల్లాకి నిర్మల్ జిల్లా ఏ దిక్కున ఉంది అంటే ఉత్తరం దిక్కున ఉందని చెప్పగలగాలి. యాదాద్రి భువనగిరి జిల్లాకి మనకి హైదరాబాద్ జిల్లా ఏ దిక్కున ఉందన్నప్పుడు పశ్చిమ దిక్కున ఉందని చెప్పగలగాలి. అలాగే నల్గొండ జిల్లాకి సూర్యాపేట ఏ దిక్కున ఉందన్నప్పుడు తూర్పు దిక్కున ఉందని. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి పడమర దిక్కున ఉన్న జిల్లా పేరు ఏదంటే కరీంనగర్ జిల్లా అని. మొత్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల గురించి పూర్తి సమాచారం మనకి అవగాహన ఉండాలి. మ్యాప్ మీద పూర్తి సమాచారం అయితే మనకి తెలిసి ఉండాలి. మహబూబ్ నగర్కి వికారాబాద్ ఏ దిక్కులో ఉందంటే ఉత్తరం దిక్కున. హైదరాబాద్కు యాదాద్రి ఏ దిక్కులో ఉందంటే తూర్పు దిక్కున. ఖమ్మంకు సూర్యాపేట ఏ దిక్కులో ఉందంటే పడమర దిక్కున. ఆదిలాబాద్కి కొమరంభీం జిల్లా ఏ దిక్కులో ఉందంటే తూర్పు దిక్కున. ఇలా అక్కడ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్కి మనం ఐడెంటిఫై చేయడం అనేది ఆన్సర్ అనేది చాలా అవసరం. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూపేటప్పుడు స్కేల్ ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తారు. సాధారణంగా ఉత్తరం దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణం దిక్కు కిందకు ఉండే విధంగా మనం మానచిత్రం తయారు చేస్తారు. మానచిత్రంలో తూర్పు దిక్కు కుడివైపుకు ఉంటుంది, పడమరన ఎడమ వైపుకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిశ పై వైపుకు ఉండే విధంగా, ఎడమ చేతి వైపు ఉండే విధంగా పటాలు రూపొందిస్తారు. ఇలాంటి సందర్భాలలో దానికి గల ప్రత్యేకతలని పొందుపరచడం జరుగుతుంది. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూపేటప్పుడు స్కేలు ఉపయోగించి ఆ దూరాలు తగ్గించి చూపిస్తారు. స్కేలు పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉన్న వాస్తవ దూరానికి మధ్య ఉన్న నిష్పత్తి. దీనిని వివిధ రకాలుగా వ్యక్తీకరిస్తారు. సో స్కేల్ అనేది మనకి చాలా అవసరం అవుతుంది. మానచిత్రాలు రూపొందించడంలో కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తారు. వీటినే సాంప్రదాయిక చిహ్నాలు అంటారు. అందులో మనం గమనించినప్పుడు చెట్టు యొక్క సాంప్రదాయిక చిహ్నం, చెరువు, మట్టి రోడ్డు, తార్ రోడ్డు, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మీటర్ గేజ్ రైలు మార్గం, నివాస ప్రాంతాలు ఉన్నట్లయితే చర్చి, గుడి, మసీదు, వీటిని మనం ఉపయోగించి పటంలో గుర్తించవచ్చు. తంతి తపాలా కార్యాలయానికి పీటీఓ అనేది ఉపయోగిస్తారు. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. మానచిత్రాలు తయారు చేసేవారు సాధారణంగా వారి అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఆ చిహ్నాల ఆధారంగా చిత్రాలని తయారు చేయడం అనేది మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ పాఠం చూసినప్పుడు గ్లోబు భూమికి నమూనా. గ్లోబుని భూమికి నమూనాగా పేర్కొంటారు. గ్లోబు భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను కూడా చూపుతుంది. భూమి గోళాకారంగా ఉండి అయస్కాంతంలాగా పనిచేస్తుంది. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కుకుపోయి ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ప్రాచీన కాలంలోనే భారతదేశం మరియు యూరోప్లోని శాస్త్రవేత్తలు భూమి గోళాకారంగా ఉందని గుర్తించారు.
కొలంబస్ అనే ఇటలీ దేశ నావికుడు క్రీస్తు శకం 1492లో భారతదేశాన్ని చేరుకోవాలని యూరోప్ నుండి బయలుదేరాడు. ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పబడి ఉండటం మనం చూడవచ్చు. సో ఉత్తరాన ఉన్న 90 డిగ్రీల ధ్రువాన్ని ఉత్తర ధ్రువం అని, దక్షిణాన ఉన్న 90 డిగ్రీల ధ్రువాన్ని దక్షిణ ధ్రువం అని చెప్పి కూడా మనం పిలుస్తాము. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఉండే, దక్షిణ ధ్రువం విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది. సో ఉత్తర ధ్రువం అయితే గడ్డకట్టిన మహాసముద్రంతో ఉంటుంది, దక్షిణ ధ్రువం అనేది మంచుతో కురిసి ఉంటుంది అనమాట. దీనిని అంటార్కిటికా మంచు కవచం అంటారు. భూమి పడమర నుంచి తూర్పుకి భ్రమణం చేస్తుంది. గంటకి 1610 కిలోమీటర్ల వేగంతో పడమర నుంచి తూర్పుకి భూమి తిరగడం మనం చూడవచ్చు. ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు భూమి మధ్యలో గీసిన రేఖలను అక్షం అంటారు. భూమి అక్షం చుట్టూ భ్రమణం చేస్తుంది. గ్లోబుపై అక్షాంశాలు, రేఖాంశాలు, భావనలను తెలియచే గీతలతో పాటు ధ్రువాలపై కూడా ఆర్యభట్టకు అవగాహన ఉంది. ఆర్యభట్టీయం అనే గ్రంథం రచించిన ఆర్యభట్టకు వీటిపైన అవగాహన ఉంది. భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుగా గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు ఊహారేఖలు, రేఖాంశాలు కూడా ఊహారేఖలే. ఊహించిన గీచిన రేఖలు, అవి అడ్డంగా ఉన్న రేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశాలన్నింటిలో పొడవైనది భూమధ్య రేఖ, దాన్ని 0 డిగ్రీల అక్షాంశం అంటారు. 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని మకర రేఖ అంటారు. 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు. భూమధ్య రేఖ భూమిని 2 అర్ధగోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణాన ఉన్న అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. ఒక ధ్రువం నుండి మరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. అక్షాంశాలు పొడవులన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే భూమధ్య రేఖ అతి పొడవుగా ఉంటుంది, మిగిలినవి పొడవుగా ఉండవు. రేఖాంశాలు అన్ని పొడవులు సమానంగా ఉంటాయి. అక్షాంశాలు అయితే మొత్తం పొడవులు సమానంగా ఉండవు, కానీ రేఖాంశాలు మాత్రం పొడవులన్నీ సమానంగా ఉంటాయి. గ్రీనిచ్ రేఖాంశంను 0 డిగ్రీల రేఖాంశం అంటారు. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి గ్లోబును వలలాగా కప్పి ఉండి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మనకి సహాయపడతాయి. నెక్స్ట్ పాఠ్యాంశం భూస్వరూపాలు. భూమి మీద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తే వాటి మధ్య ఎత్తులో ఉన్న అంతరాన్ని మనం గమనించవచ్చు. దీనిని నైసర్గిక స్వరూపం అంటారు. అంటే కొన్ని ప్రాంతాలు మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం మనం చూడవచ్చు. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ లేదా ఏకరీతిగా కానీ లేదు. అన్ని చోట్ల నైసర్గిక స్వరూపం ఒకే రకంగా భూమికి ఉండదు. భూమికి అనేక రూపాలలో ఎత్తుపల్లాలుగా ఉంటుంది. కొన్ని చోట్ల పర్వతాలుగా ఉంటుంది, కొన్ని చోట్ల కొండల్లాగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువ వాలు కలిగి ఉంటుంది, మరికొన్ని చోట్ల పల్లపు ప్రదేశాలు కూడా కలిగి ఉంటుంది. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. పర్వతం అంటే ఏంటి అంటే సాధారణంగా అత్యధిక ఎత్తు ఉంటుంది, వాలు ఉంటుంది, అలాగే అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. దానికి ఉపరితలం అనేది సమంగా అయితే ఉండదు. పర్వతానికి సంబంధించినప్పుడు సమంగా అయితే ఉండదన్నమాట. మరి ఒక ప్రదేశంలో మనం చూసినప్పుడు భారతదేశాన్ని మనం గమనించినప్పుడు దక్కన్ పీఠభూమి భారతదేశంలో ఉన్న ప్రదేశం మీరు ఐడెంటిఫై చేశారంటే తెలుస్తుంది మనకి. లేక తూర్పు దిక్కున బంగాళాఖాతాన్ని, పడమర దిక్కున అరేబియా సముద్రాన్ని చూడవచ్చు. ఇందులో మనకి గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా మైదానాలుగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇది తీర మైదానం, తూర్పు తీర మైదానం మొత్తం. అలాగే ఎల్లో కలర్లో ఉన్న మొత్తాన్ని పీఠభూములుగా ఐడెంటిఫై చేయవచ్చు. మధ్యలో ఉన్న మొత్తం దక్కన పీఠభూమి. లేక కొండలు, పర్వతాలు అనేవి ఈ మైదానాలకు మధ్యలో అక్కడక్కడ కొండలు, పర్వతాలు కూడా మనం చూడవచ్చు అనమాట. ఇలా భారతదేశం వివిధ నైసర్గిక స్వరూపాలు ఇలా ఉన్నాయన్నమాట. భారతదేశంలో ముఖ్యమైన పర్వత శ్రేణులు హిమాలయ పర్వతాలు, ఆరావళి పర్వతాలు, వింధ్య సత్పుర పర్వతాలు. దీనిలో వింధ్య సత్పుర పర్వతాలు అనేవి భారతదేశానికి మధ్యగా ఉన్న పర్వతాలు. హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరం దిక్కున ఉన్న పర్వతాలు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి మరియు జయశంకర్ జిల్లాలలో కొండలు విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాలలో ఉన్న కొండలని సాల్మలా కొండలు అంటారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లో ఉన్న కొండలని బాలాఘాట్ శ్రేణులు అంటారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న కొండలని అనంతగిరి కొండలు అంటారు. పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలో ఉన్న కొండలని కందికల్ కొండలు అంటారు. జగిత్యాల జిల్లాలో ఉన్న కొండలని ఏమంటారంటే రాఖీ కొండలు అంటారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న కొండలని సిర్నపల్లి కొండలు అంటారు. ఇలా వివిధ జిల్లాల్లో వివిధ రకాల పేర్లతో కొండలని మనం పిలవడం అనేది చూడవచ్చు అనమాట. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాలు ఏ దిక్కున ఎటువైపున ఉన్నాయనేది కూడా మీకు చాలా వరకు అవగాహన కావాలి. పీఠభూములు ఎత్తైన ప్రదేశాలు. అవి విశాల ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. పీఠభూముల నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. పీఠభూములు స్వల్ప అసమాన ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. అసమానంగా ఉంటాయి, స్వల్పంగా అవి ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన పీఠభూమి. దక్కన పీఠభూమికి పశ్చిమ వైపున ఎత్తైన వాలుతో కూడిన ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు. తెలంగాణలో అధిక ప్రాంతం దక్కన పీఠభూమిలో ఉంది. తెలంగాణలో ఉన్న ఈ అధిక ప్రాంతం దక్కన పీఠభూమిలో ఉండడంతో పాటు అది తూర్పు దిక్కుకు వాలి ఉంది.
పర్వతాలు పీఠభూముల వలె కాకుండా సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలు మైదానాలు. మైదానాలు అనేవి సమతలంగా ఉంటాయి. నదులు మేటవేసిన ఒండ్రుతో మైదానాలు ఏర్పడ్డాయి. సింధు మరియు దాని ఉపనదులు సింధు మైదానాన్ని ఏర్పరుస్తాయి. సింధు నది ఉపనదులు తెలుసుగా మనకి 5 ఉపనదులు: జేలము, చెనాబు, రావి, బియాసు, సట్లెజ్ అనేవి సింధు నది యొక్క 5 ఉపనదులు. ఈ సింధు నది ఉపనదులన్నీ కలిసి సింధు మైదానాన్ని ఏర్పరుస్తాయి. పంచనదుల ప్రాంతం అని చెప్పి పంజాబ్ని పిలుస్తారు. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తూ గంగా మైదానం ఏర్పరుస్తుంది. సింధు మరియు గంగా ఈ 2 మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అంటారు. భారతదేశం తూర్పు దిక్కున బంగాళాఖాతం తీరానికి ఆనుకుని ఉన్న మైదానాన్ని తూర్పు తీర మైదానం అంటారు. తూర్పు తీర మైదానంలో ఆవరించి ఉన్న రాష్ట్రాలు మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇవి భారతదేశానికి తూర్పు తీర మైదానంలో ఉన్న రాష్ట్రాలు. భారతదేశానికి పశ్చిమ తీర మైదానం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ ఎగువ పీఠభూమిలో గోదావరి మరియు కృష్ణా నదులు తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. పశ్చిమ ఎగువ పీఠభూమి అనేది చూసినప్పుడు దాంట్లో గోదావరి కృష్ణా నదులు ప్రవహిస్తున్నాయి, కానీ అది తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి. దిగువ తెలంగాణ పీఠభూమికి కూడా తూర్పు వైపుకు వాలి ఉంది. మొత్తంగా తెలంగాణ పీఠభూములన్నీ తూర్పు వైపుకు వాలి ఉన్నాయి అని చెప్పి, నదులు కూడా తూర్పు వైపు ప్రవహిస్తున్నాయని చెప్పి మనం చూడవచ్చు అనమాట. సో మనకి తెలంగాణ రాష్ట్రాన్ని చూసినప్పుడు మహారాష్ట్ర సరిహద్దులుగా మనం ఉన్న ప్రదేశాలు, ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉన్న ప్రదేశాలు, ఇందులో సాల్మల కొండలు, నిర్మల్ కొండలు, రాఖీ కొండలు, గోదావరి నది ప్రవహించే ప్రాంతం, దేవరకొండ కొండలు, అనంతగిరి కొండలు, అలాగే కండికల్ కొండలు, గోదావరి నది ప్రవహించే ప్రాంతం. ఇలా మనకి వివిధ జిల్లాల్లో ఏ విధంగా ఏ పేర్లతో పిలుస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మ్యాప్ను చూసినప్పుడు మ్యాప్ రీడింగ్ ద్వారా చదువుకోవచ్చు. ఎగువ తెలంగాణ పీఠభూమి ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ. దిగువ తెలంగాణ ఉన్న ప్రాంతంలో వరంగల్, కరీంనగర్. మన రాష్ట్రంలో ప్రవహించే నదులు గోదావరి, కృష్ణా నదులు ముఖ్యమైనవి. గోదావరి, కృష్ణా నదులు పడమటి కనులలో ప్రవహిస్తున్నాయి. అవి పడమటి కనులలో జన్మిస్తాయి, అక్కడ ప్రవహించడం అనేది మనం చూడవచ్చు. గోదావరి నది నిర్మల్ జిల్లాలో బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. గోదావరి మరియు కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమి లోపల అనేక చిన్న చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతం ఏర్పరిచి చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. తూర్పు తీరంలో ఉన్న బంగాళాఖాతానికి వచ్చి కలిసిపోతాయి. ఈ రకంగా తూర్పు తీర మైదానంలో ఏర్పడిన త్రిభుజాకార డెల్టా ప్రాంతాలను మనం గమనిద్దాము. హ్యూమస్ అనగా ఆకులు, చెట్లు మొదలైనవి గుల్లిపోగా ఏర్పడిన వాటిని హ్యూమస్ అంటారు. గోదావరి మరియు కృష్ణా నదులు బంగాళాఖాతంలో కలిసిపోవడం మనం చూడవచ్చు. తూర్పుగా వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాగా ఏర్పడతాయి. సాధారణంగా ఈ డెల్టాలు త్రిభుజాకారంలో ఉంటాయి. ఈ నదుల వరద నీటితో కొట్టుకుని వచ్చే ఒండ్రు వరద ప్రాంతాలలో మేటలుగా ఏర్పడుతుంది. అందువలన ఇక్కడ ప్రాంతాలు సారవంతంగా ఉంటాయి. గోదావరి నదిపై నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట జైక్వాడి ఆనకట్ట అదే మహారాష్ట్రలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ పాఠ్యాంశం. కృష్ణా జిల్లాలోని ఒక గ్రామం పెనమకూరు. ఉయ్యూరు నుంచి 3 కిలోమీటర్లలో ప్రయాణించిన తర్వాత బందరకాలువ దాటి పెనమకూరు చేరుకోవచ్చు. విజయవాడలోని కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి బందరకాలువ ప్రవహిస్తుంది. పెనమకూరు గ్రామానికి వాయువ్య ప్రాంతం నుండి ఆగ్నేయ ప్రాంతానికి బందరకాలువ ప్రవహిస్తుంది. పెనమకూరు గ్రామం బందరకాలువకు కృష్ణానదికి మధ్య ఉంది. పెనమకూరు గ్రామానికి పశ్చిమ దిక్కున కృష్ణానది ప్రవహిస్తుంది. కృష్ణానది ఉత్తరపు ఒడ్డున విజయవాడలో ఉంది. 1853లో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ కాలువ ద్వారా సుమారుగా 12 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. పెనమకూరు నేలలు చాలా వరకు సారవంతమైనవి. ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు. నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఒండ్రు భూమి లేదా ఒండ్రు నేలలు అంటారు. ఈ భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. ఒండ్రు నేలలు ఎక్కువ పోషక పదార్థాలను కలిగి ఉంటాయి. పెనమకూరులో 15 అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది. నల్లరేగడి భూములు వర్షాకాలంలో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి. ఇవి ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళలో భూమి ఉపరితలంపై మట్టి రాలి చేరుతుంది. దీనినే సెల్ఫ్ ఫ్లవింగ్ అంటారు. స్వయంగా మట్టి మార్పిడి అంటారు. ఇది మనం నల్లరేగడి నేలలో చూడవచ్చు. పెనమకూరు జూన్ నుంచి అక్టోబర్ వరకు నైరుతి ఋతుపవనాల వలన ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. నవంబర్ నుంచి మే వరకు పెనమకూరులో స్వల్ప వర్షం అయితే కురవడం మనం చూడవచ్చు అనమాట. పెనమకూరు గ్రామానికి తూర్పు వైపున కాలువకు దగ్గరగా ఉన్న భూములు కావడం వలన కాలువల నీటితో సాగు చేస్తున్నారు. పడమర ఉత్తరం వైపున మెరక భూములు ఉండడం వలన రైతులు బోరుబావులను వాడుతున్నారు. ఇక్కడ 15 నుంచి 25 అడుగుల వరకు లోతు తవ్వగానే నీరు వస్తుంది. అందువలన ఈ ప్రాంతంలో బోరుబావి తవ్వడానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతం అంతా విద్యుదీకరణ జరగడం వలన చాలా బోరుబావులు నీట మునిగి ఉండే మోటార్లతో పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచుగా వరదలు వచ్చే జిల్లాల్లో కృష్ణా జిల్లా ఒకటి. పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వలన వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం చాలా తక్కువ. కృష్ణానదికి 1997, 2006, 2009లో భయంకరమైన వరదలు వచ్చినా పెనమకూరుకి ఏమీ కాలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కోస్తా తీర ప్రాంతంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరి విస్తారంగా పండిస్తారు. ముఖ్యంగా పల్లపు భూములలో వరి నాటుతారు. ఋతుపవనాల ప్రారంభంలో సాల్వా పంటకు వరి నారు పోస్తారు. సాల్వా పంట అనగా జూన్ జూలైలో వరి నాట్లు వేస్తారు. వరిలో బాగా దిగుబడి ఇచ్చే వంగడాలు MTU 276, స్వర్ణ, బీపీటీ. డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంట పేరు దాల్వా. ఇక్కడ వరి ప్రధానంగా పండిస్తారు. దాల్వా పంటలో గత కొంతకాలంగా వరి బదులు చెరకు పండిస్తున్నారు. చెరకును ఫిబ్రవరి లేదా మార్చిలో సాగు చేస్తే 9 నెలల నుండి సంవత్సర కాలంలో పరిమితిలో పంట చేతికి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు మెట్ట భూములలో పసుపు, కంద, అరటి పంటలు పండిస్తున్నారు. ఈ పంటలను వర్షాకాలం ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి, మార్చి నెలలో కోతకు వస్తాయి. పెనమకూరు గ్రామాల్లో ఇంతకు పూర్వం కందులు, పెసలు, చిరుధాన్యాలు వంటి పంటలు పండించేవారు మెట్ట భూముల్లో. ప్రస్తుతం ఈ పంటలకు బదులుగా చెరకు, కూరగాయలు పండిస్తున్నారు. వీటికి నీటిపారుదల అవసరం అవుతుంది. ఈ గ్రామంలో ఉన్న మెట్ట భూమి లేదా గరువు భూమి ఇసుక భూమి అనమాట. వీటికి కూరగాయల సాగుకి ఇది ఎంతో అనుకూలమైంది. భూమిలో సారం పెంచడం కోసం జీలుగ, పిల్లి మిశ్ర వంటివి వేస్తారు. చిక్కుడు జాతికి చెందిన కూరగాయల పంటలు వేయడం వలన భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. ఇవి వేసిన 30 నుంచి 40 రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నేస్తారు. పెనమకూరు గ్రామంలో 750 కుటుంబాలు ఉన్నాయి. 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. మిగిలిన కుటుంబాలకు ఏ రకమైన భూములు లేవు. ఈ గ్రామంలోని మొత్తం సాగు భూమిలో ఉండడం వలన పశువుల మేతకు భూమి కరువైంది. బందర కాలువకు 2 వైపులా బుట్టలు వెళ్ళే 20 నుంచి 30 కుటుంబాలు ఉన్నాయి. ఈ బుట్టలు వెళ్ళే వాళ్ళు ప్రధానంగా వృత్తి బుట్టలు అల్లడం, ఎలుకలను పట్టడం, పందులను పెంచడం. పెనమకూరులో ఆధునీకరించిన కోళ్ల ఫారం అయితే ఉంది. ఇందులో నిపుల్స్ ద్వారా ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. నిపుల్స్ ద్వారా ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. ఈ కోళ్ల ఫారంలో 80,000 కోళ్లు ఉన్నాయి. ఇవి రోజుకు 50,000 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లను విజయవాడ, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు. చేపల ఆహారం కోసం కోళ్ల పంటను సమీపంలోని రైతులకు అమ్ముతారు. ఈ ప్రాంతంలో నుండి వివిధ నగరాలకు, పట్టణాలకు అభివృద్ధి చెందిన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది. ఇక్కడ రైతులు చెరకు పంటను ఉయ్యూరులోని పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. వీరు పండించిన కూరగాయలను, అరటిపళ్ళను ఉయ్యూరు, విజయవాడలో రైతు బజార్కు సరఫరా చేస్తారు. వరి ధాన్యాన్ని పంట పొలాలలోనే మధ్యవర్తుల ద్వారా విక్రయించడం అనేది మనం చూడవచ్చు అనమాట. డోకూరు పీఠభూమిలో ఒక గ్రామం. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా పీఠభూమి. తెలంగాణ ప్రాంతమంతా విస్తృత దక్కన పీఠభూమిలో ఒక భాగం. దక్కన పీఠభూమికి ఒకవైపున పశ్చిమ కనుమలు, మరొక వైపున తూర్పు కనుమలు ఉన్నాయి. 2 వైపులా ఉన్న సముద్ర తీర మైదాన ప్రాంతంతో పోలిస్తే దక్కన పీఠభూమి ఎత్తులో ఉంటుంది. దక్కన పీఠభూమి పడమర వైపు నుండి తూర్పు వైపుకి వాలి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించే గోదావరి నది మార్గాన్ని మనం గమనించాలి. కృష్ణా డెల్టా ప్రాంతాల మాదిరిగా చదునుగా కాకుండా పెద్ద భూములలో చిన్న చిన్న కొండలు, పర్వత శ్రేణులు, గుట్టలతో ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి. దీని ఫలితంగా నివాస ప్రాంతము, సాగు భూమి చిన్న చిన్న విస్తీర్ణాలలో మాత్రమే సాధ్యమవుతాయి. పీఠభూమి ప్రాంతం రాళ్లమయంగా ఉండి మట్టి పొర చాలా పలచగా ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశము వర్షపాతం తక్కువగా ఉంటుంది. తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాలోని డోకూరు గ్రామం గురించి తెలుసుకుందాం. డోకూరు గ్రామం దేవరకద్ర మండలంలో ఉంది. డోకూరు గ్రామం మహబూబ్ నగర్ పట్టణానికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. డోకూరు గ్రామం యొక్క పాత పేరు డాకూర్. బందిపోటు అనే అర్థం ఉన్న డాకు అనే పదం నుంచి ఈ పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ గ్రామం చుట్టుపక్కల అడవుల్లోని దట్టమైన పొదలలో తేలికగా దాక్కునే అవకాశం ఉండడంతో బందిపోటు ముఠాలు అక్కడ నివసించేవి. ఈ గ్రామంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉండేది వేసవికాలం. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. నవంబర్ నుంచి జనవరి వరకు చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంటాయి. జూన్ చివరి నుండి అక్టోబర్ వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం. వర్షపాతం చాలా తక్కువ మరియు అనిశ్చితంగా ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వర్షపాతంలో చాలా తేడా ఉంటుంది. కాబట్టి వర్షపాతం ముందుగానే ఊహించడం కుదరదు. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం కురిసే సంవత్సరాలు మళ్ళీ వస్తూ ఉండడం వలన దీనిని కరువు పీడిత ప్రాంతం అంటారు. డోకూరు గ్రామంలో సగం వ్యవసాయ భూములు అన్నీ కూడా ఎర్ర నేలలే. ఈ ఎర్ర నేలలలో పైపొర లోతైనవి కావు, సారవంతమైనవి కావు. ఎర్ర నేలలలో పంటల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు లోపిస్తాయి, దొరకవు అన్నమాట. పంటలకి మంచి నేలలు కాదు. వీటిలో ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వలన నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు. దీంతో పంటల వేళ్ళు బలంగా విస్తారంగా పెరగవు. ఒక పంట సాగు చేస్తున్న తర్వాత ఈ నేలలో కోల్పోయిన పోషకాలు ప్రకృతి సిద్ధంగా తిరిగి పొందడానికి కొంతకాలం పాటు వీటిని పంట పండిన తర్వాత రెండవ పంట కాలాన్ని సాగు చేయకుండా వదిలేయాలి. నల్లరేగడి నేలలో ఉన్న ప్రాంతాలు 60 సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి. ఈ ఊరిలో వ్యవసాయ భూమిలో చాలా తక్కువ విస్తీర్ణంలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలలో ఉండే రేగడి నేలలంత మంచివి కాకపోయినప్పటికీ ఈ నల్లరేగడి నేలలు పంటలకు అనుకూలమైనవి.
ఈ నేలలు సారవంతమైనవి, తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలుగుతాయి, కాబట్టి పంటలు ఎక్కువ కాలం నిలదొక్కుంటాయి. ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు బంకగాను, ఎండినప్పుడు చాలా గట్టిగాను ఉంటాయి. నల్లరేగడి నేలలు చాలా ఉత్పాదకతను కలిగి ఉంటాయి. చౌడు, గరుసు, ఇతర ప్రధాన నేల రకాలు గ్రామ భూమిలో ఇవి 30% వరకే ఉంటాయి. వీటిలో ఎక్కువగా రాళ్ళు ఉండి సాగుకు అనువైనవి కావు. డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు ఒకటి ఉంది, అదే ప్రధానమైన వనరు. డోకూరు గ్రామంలోకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ ఊరికి నీళ్లు వస్తాయి. ఈ చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి కోయకుంట, వానివంపు, బడివంపులకు నీళ్లు వెళతాయి. ఈ ప్రాంతంలో దండలో ఉన్న ముత్యాల మాదిరిగా గొలుసు కట్టుగా చెరువులు ఉంటాయి. వర్షాకాలం అయిపోయిన తర్వాత వాన నీటిని ఉపయోగించుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం ఈ చెరువులను చాలా కాలం క్రితం తవ్వారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వలన వాన నీటిని పట్టి ఉంచడానికి ఈ గొలుసుకట్టు చెరువుల పద్ధతి రూపొందించారు. ఒకప్పుడు ఈ చెరువు ద్వారా 400 ఎకరాల భూమి సాగు అయ్యేది. ప్రస్తుతం సాగు భూములు అధిక శాతం బోరు బావులపై ఆధారపడి ఉంది. ఈ గ్రామంలో 40 నుంచి 60 అడుగుల లోతుల్లో నీళ్లు ఉండే బావులు ఉండేవి. తక్కువ వర్షపాతం వలన ఈ ప్రాంతంలో ఇప్పుడు బావులలో నీళ్లు ఉండడం లేదు. పీఠభూమి ప్రాంతంలో చాలా లోతులో కానీ భూగర్భ జలాలు ఉండవు. మనం అది గమనించాలి ప్రధానంగా. ప్రతి ఒక్కరూ బోర్లు తవ్వుతున్న కారణంగా ఒకప్పుడు 100 నుంచి 150 అడుగుల్లో నీళ్లు ఉండగా ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో 300 అడుగులు, మరికొన్ని ప్రాంతాలలో 500 అడుగుల వరకు తవ్వాల్సి వస్తుంది. డోకూరు గ్రామ రైతులు పత్తి, వేరుశెనగ, ఆముదము, వరి, సజ్జ, అలసంద, కంది వంటి పంటలు పండిస్తారు. గతంలో ప్రజలు ఆహార పంటలుగా ప్రధానంగా చిరుధాన్యాలను పండించేవారు. నల్లరేగడి నేలలో పత్తి పండించేవాళ్ళు, ఎర్ర నేలలు వేరుశెనగ, ఆముదం సాగు చేసేవాళ్ళు. అడవి పందుల సమస్య కారణంగా వేరుశెనగ కింద విస్తీర్ణం తగ్గించి రైతులు ఆముదం సాగు చేస్తున్నారు. చౌడు నేలలో సజ్జలు పండించేవాళ్ళు. కంది, అలసంద వంటి పంటలను ఇతర పంటలలో మిశ్రమ పంటగా సాగు చేస్తారు. పెద్ద చెరువు, సంపెంగ వాగులోని నీటితో వరి సాగు చేస్తారు. వాగులో గుంతలు తవ్వి మోటార్ల సహాయంతో నీళ్లు తోడతారు. వాగు ఎండిపోతే వరి పంట కూడా ఎండిపోతుంది. అక్టోబర్, జనవరి నెలల మధ్య రబీ పంటగా బోరుబావులపై ఆధారపడి వరి, వేరుశెనగ సాగు చేస్తారు. వరి నుంచి ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల దిగుబడి పొందవచ్చని రైతులు చెబుతారు. ఈ పీఠభూమి ప్రాంతమంతా రైతులు వాణిజ్య పంటలు పండించడానికి విపరీతంగా బోరుబావులను తవ్వుతూ ఉంటారు. బోరుబావులు ఉపయోగించడం వలన ప్రతి సంవత్సరం భూగర్భ నీటి మట్టం తగ్గిపోతుంది. డోకూరులోని కొంతమంది రైతులు మామిడి, చెని తోటలు ఉన్నాయి. ఈ పంటలకు వరి కంటే తక్కువ నీళ్ళు అవసరమవుతాయి. వేరుశెనగకు అనువైన నేలలలో మామిడి, చెని తోటలను పండించవచ్చు. ఈ పండ్ల చెట్లతో పాటు రబీ కాలంలో అంతర పంటగా వేరుశెనగ సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద రైతులు సాగునీటిని అందించడానికి తుంపర సేద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. గ్రామంలో 6 నెలల పాటు మాత్రమే వ్యవసాయ పనులు దొరుకుతాయి. చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. హైదరాబాద్కే కాకుండా ఇతర రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్రలోని పూనా వంటి ప్రాంతాలకు కూడా వలస వెళ్లి జూన్లో తిరిగి వస్తారు. డోకూరు గ్రామంలో లీటర్ పాలకు 35 నుంచి 40 రూపాయలు లభిస్తాయి. డోకూరులో తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధి ప్రధానంగా గొర్రెల పెంపకం ఆధారంగా జీవిస్తున్నారన్నమాట. వానాకాలంలో గొర్రెలు ఊరి ఉమ్మడి భూముల్లో మేస్తాయి. ఈ ప్రాంతంలో నేలలు అంతగా సారవంతమైనవి కావు. వర్షపాతం తక్కువగా ఉండడమే కాకుండా దానిపై ఆధారపడలేమని అర్థమైంది. వేసవిలో గొర్రెలతో పాటు నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకి వెళ్ళి అక్కడ వాటిని మేపి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం సంపాదించడం అనేది మనం గమనించవచ్చు. డోకూరులోని వ్యవసాయేతర పనులలో వడ్రంగము, లోహ పని, రైస్ మిల్లు వంటి ఉంటాయి. వడ్రంగం చేసే కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. డోకూరు గ్రామంలో పండించిన వరిని దేవరకద్రలోని వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు. పత్తిని జడ్చర్లలోని మదనపురంలోనూ అమ్ముతారు. డోకూరు గ్రామంలో కొన్ని కాంటాలు ఉన్నాయి. మార్కెట్లలోని కాంటాలు సరిగా ఉండవని చాలామంది రైతులు వీటిని ఉపయోగిస్తారు. వర్తకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ధరలు నిర్ణయించడం ఇక్కడ రైతులు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం డోకూరు గ్రామంలో 570 కుటుంబాలు ఉన్నాయి. డోకూరు గ్రామం మొత్తం జనాభా 3,400. ఇందులో వివిధ కులాలకు చెందిన 350 కుటుంబాలకు ఊరిలో భూమి ఉంది. మిగిలిన 220 కుటుంబాలు ఆ ఊరిలో చుట్టుపక్కల ఊళ్ళలో కూలి పనులపై ఆధారపడి ఉన్నారు. వీళ్లకు 1/2 ఎకరం కంటే తక్కువ భూమి ఉంది. భూమి కొన్న 350 కుటుంబాలలో 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు 3-4 ఉన్నారు. అధిక శాతం రైతులు 1/2 ఎకరం నుండి 5 ఎకరాల లోపు భూమి ఉంది. డోకూరు గ్రామంలో అధిక శాతం చిన్న రైతులే. డోకూరు గ్రామంలో ఇల్లు మట్టి గోడలతో, పెంకుతో చేసిన కొప్పులతో గతంలో ఉండేది. గతంలో ఇళ్ల నిర్మాణానికి కలప అంతగా ఉపయోగించేవారు కాదు. కొత్తగా కడుతున్న ఇళ్లలో ఇటుక, ఇనుము, కాంక్రీటు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. దగ్గరలోని క్వారీల నుండి రాయి, మట్టి తేలికగా దొరుకుతాయి. మహబూబ్నగర్ నుంచి డోకూరుకు బస్సు సౌకర్యం ఉంది. NH-44కు కలిపే దేవరకద్ర నుండి వనపర్తికి వెళ్లే కొన్ని బస్సులు డోకూరు మీదకే వెళతాయి. ఈ గ్రామస్తుల్లో అధిక శాతం షేర్ ఆటోలలో ప్రయాణం చేస్తారు. డోకూరు గ్రామానికి ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ 3 ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. సో ఇది 6వ తరగతి జాగ్రఫీలో ఉన్న ముఖ్యమైన అంశాలు. మొదటి పాఠ్యాంశాలు జాగ్రఫీలో ఉన్న పాఠ్యాంశాలు అనమాట.
నెక్స్ట్ మరొక వీడియోలో మీరు 6వ తరగతి హిస్టరీకి సంబంధించి క్విక్ రివిజన్ అయితే చూస్తారు, అది అప్లోడ్ చేస్తాను. తర్వాత పాఠ్యాంశం సామ్రాజ్యాలు గణతంత్ర ఆవిర్భావం. ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. 9912954991. అలాగే తెలంగాణ డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ టెస్టులు, అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ మొత్తం ఇండివిజువల్గా ప్రతి సబ్జెక్ట్కి కావాలన్నా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, అలాగే పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ ఎగ్జామ్స్ రాయాలన్నా ప్లే స్టోర్ నుంచి శ్రేణిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు రివిజన్ కోసం ఉపయోగపడుతుంది. సో మొదటి పాఠ్యాంశాల నుంచి చివరి పాఠ్యాంశం వరకు ఒకసారి రివిజన్ కోసం వీడియో చూడండి. ఉత్తర భారతదేశంలో ఉన్న విశాలమైన మైదానాన్ని గంగా సింధు మైదానం అంటారు. హిమాలయాలకు, ద్వీపకల్పపేట భూములకు మధ్య గంగా, యమున నదులు ప్రవహిస్తాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో సారవంతంగా ఉంటుంది. గంగాలోయ మైదానంలో మొదట్లో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డ వివిధ తెగలను సంస్కృతంలో జన అంటారు. వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు. 4000 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట ప్రజలు స్థిరపడడం మొదలుపెట్టారు. రాగి, కంచు, రాతి మరియు ఇనుము పనిముట్లతో క్రమక్రమంగా అడవులను నరికి భూముల్ని, వరి, ఇతర పంటలు సాగు చేసేవారు. గంగాలోయ ప్రాంతంలో పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలను చూసినప్పుడు ఢిల్లీ, ఆత్రం, జికేరా, కౌసంబి, పాట్నా, అయోధ్య, రాజ్ఘర్ మొదలైనవి. కౌసంబి అన్నది అలహాబాద్కు దగ్గరలో ఉంది. మహాజనపదాల కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు. మహాజనపదాల కాలంలో వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు అని అడుగుతారు. వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. భూ యజమానులు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు. వీళ్ళు దాస అనేవారిని కూడా పనికి ఉపయోగించేవారు. దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. జీతం తీసుకుని పనిచేసేవారిని భృతుగా అని పిలిచేవారు. భృతుక అనే పనివారిని పొలంలోనూ ఇంటిలోనూ పనిచేయించుకునేవారు. చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించారు. ఇతర రాజుల దాడి నుంచి వారి రాజ్యాలు కాపాడుకుంటూ ఉండడానికి ఈనాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. గోండుల గ్రామ పెద్ద అయిన పట్ల పండగలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేవాడు. తెగలోని గ్రామ ప్రజలకు, గ్రామ పట్లకు మహాజనపదాలలోని రాజులకు చాలా తేడా ఉండేది. మహాజనపదాలలోని రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు 2 మార్గాలు ఎన్నుకునేవారు. మొదటిది వారి రాజ్యంలోని ప్రజలపై పన్నులు పెంచడం, రెండవది పొరుగు రాజ్యాలను జయించడం. మహాజనపదాలలో రాజులు వ్యవసాయం చేసే గృహపతుల నుండి పన్నులు వసూలు చేసేవారు. గ్రామ ప్రజలు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. ఈ భాగాన్ని బాగా అని పిలిచేవారు. వృత్తి పనివారు ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా రాజుకు పన్నులు చెల్లించేవారు. గొర్రెల మందలు కాసేవారు కూడా జంతువులను వేటాడి జంతు ఉత్పత్తులను రాజుకు పన్నుగా చెల్లించేవారు. మహాజనపదాల కాలంలోనే నాణేలు ఉపయోగించడం ప్రారంభమైంది. గంగానదికి 2 వైపులా విస్తరించి ఉన్న రాజ్యం మగధ రాజ్యం. మగధ రాజ్యంలో భూములను నదులు సారవంతం చేస్తాయి. ఈ నదుల సహాయంతో గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులు ఉన్నాయి. ఈ అడవుల నుండి ఏనుగులను పట్టుకువచ్చి యుద్ధాలలో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు. మగధ రాజ్యానికి మొదటి రాజు అయిన బింబిసారుడు, అతని కుమారుడైన అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మగధను పరిపాలించిన ఒక బలమైన రాజు పేరు మహాపద్మనందుడు. మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒడిశాకు విస్తరించింది. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన మహాజనపదం పేరు వజ్జి. వజ్జీ రాజ్యంలో ఒక పరిపాలకుడు కాకుండా ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేల మంది కలిసి పరిపాలన చేసేవారు. ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరూ తమను తాము రాజు అని పిలుచుకునేవారు. వజ్జీ రాజ్యంలో జరిగే సమావేశాలలో మహిళలకు, బానిసలకు, సేవకులకు పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు గణరాజ్యాలకు చెందినవారు. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. తర్వాత పాఠ్యాంశం మొదటి సామ్రాజ్యాలు. మహాపద్మనందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది మౌర్య చంద్రగుప్తుడు. కుటుంబ వ్యక్తులు వారసత్వంగా రాజు అయితే దానిని వంశపాలన అంటారు. మౌర్య చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు. మౌర్య చంద్రగుప్తుని యొక్క మనవడు అశోకుడు. అశోకుని యొక్క తండ్రి బిందుసారుడు. మౌర్య సామ్రాజ్యం నేడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది.
పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. సామ్రాజ్యాల యొక్క రాజులను చక్రవర్తులు అని అంటారు. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తులలో చంద్రగుప్త మౌర్యుడిని ఒకటిగా పేర్కొంటారు. మౌర్య సామ్రాజ్యం అనేది హిందూ కుష్ పర్వతాలు, భారతదేశంలో అతిపెద్ద ఎడారి అయిన థార్ ఎడారి, గుజరాత్ గంగా సింధు నది లోయలు, మాల్వా పీఠభూమి, అతి విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, కృష్ణా తుంగభద్ర గోదావరి లోయల వరకు విస్తరించి ఉన్నాయి. మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉన్న ప్రాంతాలలో కృష్ణానదిలో గుజరాత్, పంజాబ్ ప్రాంతాలు చాలా సారవంతమైన అధిక జనసాంద్రత కలిగిన గ్రామాలు ఉండేవి. చంద్రగుప్తుని మంత్రి అయిన కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం అనే పుస్తకం ప్రముఖమైంది. ఈ పుస్తకం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి మొగస్తనిస్ రాసిన ఇండికా అనే గ్రంథంలో మౌర్య సామ్రాజ్యం గురించి తెలుపబడింది. అశోకుని కాలంలో వివిధ ప్రాంతాలలో వేయించిన శాసనాల ద్వారా కూడా ఆనాటి సంగతులు తెలుస్తాయి. అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాజు రాజ్యాన్ని ఎలా జయించాలో, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశారు. అంతేకాక రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలో, వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు వసూలు చేయాలో, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏమిటి మొత్తం అన్నీ కూడా అర్థశాస్త్రం అనే పుస్తకంలో వివరించడం జరిగింది. మౌర్య సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలను వివిధ రకాలుగా మౌర్యులు పరిపాలించేవారు. పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చక్రవర్తి యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. రాజ్యంలో జరిగే విషయాలను అధికారులు ఎలా పనిచేస్తున్నారనే సమాచారాన్ని వేగులు రాజుకు సమాచారం అందించేవారు. చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలకు చేరవేసేవారు. మౌర్య సామ్రాజ్యంలో ఇతర ప్రదేశాలను తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధాని నుంచి పరిపాలించారు. వాటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. వీరిని పాలకులు లేదా గవర్నర్లు అని పిలిచేవారు. మౌర్య సామ్రాజ్యంలో శాసనాల ద్వారా ప్రజలకు వర్తమానాన్ని చేరవేసిన మొట్టమొదటి రాజు అశోకుడు. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో లేదా బ్రాహ్మీ లిపిలో ఉండేవి. కళింగ అనేది తీర ప్రాంతమైన నేటి ఒడిస్సా యొక్క పాత పేరు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఇక ముందు యుద్ధం చేయాలని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొందిన తర్వాత యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. కళింగ యుద్ధం గురించి అశోకుడు వేయించిన శాస్త్రంలో ఇలా రాశాడు: చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. 150,000 మంది బందీలయ్యారు. 1,00,000 పైగా మరణించారు. యుద్ధంలో బ్రాహ్మణులు, సన్యాసులు మృత్యువాత పడ్డారు. బంధువులు, స్నేహితులు, బానిసలు, సేవకులుగా ఉండేవారు కూడా చనిపోయారు. అందుకే నేను ఈనాటి నుండి ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో నా కొడుకులు, మనవళ్ళు నా తర్వాత యుద్ధం గురించి ఆలోచించకుండా ఉండేందుకు దానికి బదులు ధమ్మ ప్రచారం ఎలా చేయాలనే ఆలోచన కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నానని చెప్పి రాశాడు. ప్రాకృత భాషలో దమ్మ అనే పదానికి సంస్కృత భాషలో సమాన పదం ధర్మం. అశోకుని ధర్మంలో దేవతలకు పూజలు, బలులు ఇవ్వడం అనేవి లేవు. అశోకుడు బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితమయ్యాడు. అశోకుడు ధర్మ మహామాత్రులు అనే అధికారులను నియమించి గొడవలు పరిష్కరించడానికి ప్రయత్నించాడు. అశోక చక్రవర్తి ప్రతిరూపాన్ని కలిగిన కమ్మహనహలి అనున్నది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రాంతాలైన సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంకకు వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించాడు. అశోకుడు సత్రాలు నిర్మించాడు, బావులను తవ్వించాడు, చెట్లు నాటించాడు. మనుషులకు కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాడు. మౌర్యులు దక్కను జయించే నాటికి చాలా ప్రాంతాలలో గ్రామాలు, పట్టణాలు ఉండేవి. ఆనాటికే ఇనుముతో తయారు చేసిన వస్తువులతో ఇతర వస్తువులను అమ్మేవారు. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత అనేక తెగల నాయకులు వచ్చి రాజులుగా అవతరించారు. వారిలో శాతవాహనులు నర్మదా నది నుండి కృష్ణా, గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శాతవాహనులలో గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్ప రాజులు. 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల పాటు వీరి పరిపాలన కొనసాగింది. శాతవాహన రాజులలో కొంతమంది రాజులు కృష్ణానదీ తీరాన అమరావతి దగ్గర ఉన్న ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. చాలామంది గృహపతులు, వారి కుటుంబాలలోని మహిళలు, వ్యాపారస్తులు అమరావతి, బట్టిప్రోలు, వడ్లమాను మొదలైన చోట్ల బౌద్ధ ఆరామాలు, స్తూపాలు నిర్మించడానికి సహకరించారు. శాతవాహన రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా భూములను దానంగా ఇచ్చారు. వీటికి ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. శాతవాహన కాలంలో దూర ప్రాంతాలైన బెంగాల్తోనూ, రోమ్తోనూ చేసిన వ్యాపారం ప్రాముఖ్యతను సంతరించుకుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టును ఎగువన కోటిలింగాల ఉంది. కోటిలింగాల ప్రాచీన భారతదేశంలోని 16 జనపదాలలో ఒకటైన అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. శాతవాహన వంశస్థులకు తొలి రాజధాని కోటిలింగాల. కోటిలింగాలలో జరిపిన త్రవ్వకాలలో శాతవాహనుల ముందు కాలానికి చెందిన శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలానికి చెందిన వెండి నాణేలు, విలువైన మట్టి పాత్రలు పెద్ద మొత్తంలో బయటపడినవి. మట్టి ఇటుకలతో చుట్టూ గోడ నిర్మించిన గుండ్రని కోట కూడా కోటిలింగాలలో బయటపడింది. శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీముఖుడు, ఆ తర్వాత పాలించిన కన్హడు, శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణేలు కోటిలింగాలలో బయలుపడినవి. కోటిలింగాలలో అనేక ద్వారాలు కలిగిన మట్టి కోట 4 వైపుల బురుజులు కనిపిస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్దముంకూర్, కేసరగుట్టలలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడ్డాయి. మ్యోకధని శిలాశాసనం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉంది. మ్యోకధని శిలాశాసనం శాతవాహనుల కాలం నాటి శిలాశాసనంగా భావిస్తున్నారు. శాతవాహనుల రాజు శ్రీపులోమావి 8 సంవత్సరాల పాలనలో అతని మహాసేనాపతి కందనాగ జానపదంలోని శాతవాహన జిల్లాలో కుమార అధిపతిగా ఉన్న గ్రామంలో కాంత తెగకు చెందిన సంహ అనే గజపతి చెరువును త్రవ్వించాడు. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన కొంతకాలం తర్వాత ఇక్ష్వాకుల రాచరిక బిరుదులు పొంది రాజులయ్యారు. కృష్ణానదీ తీరంలోని నాగార్జునకొండకు దగ్గరలో విజయపురి రాజధానిగా చేసుకుని ఒక సామ్రాజ్యాన్ని ఇక్ష్వాకులు నెలకొల్పారు. ఇక్ష్వాక సామ్రాజ్యంలో ముఖ్యమైన రాజులు క్షాంతమూలుడు, వీరపురుషదత్తుడు. ఇక్ష్వాక రాజులు ఇతర తెగల వారిని వివాహాలు చేసుకోవడం ద్వారా వివిధ తెగల పెద్దలను, చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేశారు. ఇక్ష్వాక రాజులు అశ్వమేధ, వాజపేయ వంటి యాగాలు చేసి బ్రాహ్మణులకు విరివిగా దాన ధర్మాలు చేసి తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఇక్ష్వాకులు రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారని చెబుతున్నారు. ఇక్ష్వాకుల కుటుంబంలోని మహిళలు బౌద్ధ గురువులను ఆరాధిస్తూ బౌద్ధ రాముల నిర్మాణానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు. ఇక్ష్వాకుల కాలంలోనే నాగార్జునకొండలో అతిపెద్ద ఆరామము, స్తూపము నిర్మించారు. 2000 సంవత్సరాలకు పూర్వమే కుషానులు చైనా నుండి వలస వచ్చి క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుషాన రాజులలో ప్రఖ్యాతి చెందిన రాజు కనిష్కుడు. కనిష్కుడు 78వ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. కనిష్కుడు ప్రస్తుత పాకిస్తాన్ నుండి భారతదేశంలోని మధుర, అలహాబాద్ వరకు విన్న విశాల భాగాన్ని పరిపాలించాడు. కనిష్కుడు ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతాలను మాత్రమే కాక ఆక్సస్ నదీ పరివాహక ప్రాంతం వరకు పరిపాలించాడు. కుషానులు భారతదేశము, చైనా, ఇరాన్, రోములను కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలను చాలా సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశము, చైనా, ఇరాన్, రోమ్ దేశాల మధ్య వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెందిన యుగంగా కుషానుల కాలాన్ని పరిగణిస్తారు. కుషానుల కాలంలో భారతదేశంలోని పట్టణ గ్రంథాలలో వ్యాపారం విస్తరించి బంగారం లభించింది. అతిపెద్ద సంఖ్యలో బంగారు నాణేలు లభించడం ఇందుకు నిదర్శనం. 78వ సంవత్సరంలో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి శక సంవత్సరం ప్రారంభమైంది. దీనినే శకయుగం లేదా శకాబ్ద అని పిలుస్తారు. గుప్త సామ్రాజ్య రాజులు నేటి బీహార్లో ఉన్న ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పాలన ప్రారంభించారు. 300 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో గుజరాత్ నుండి బెంగళూరు వరకు, ఢిల్లీ నుంచి ఈనాటి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని వహించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు ఈ సామ్రాజ్యానికి చెందిన కొంతమంది ప్రసిద్ధి చెందిన రాజులు. భారతీయ రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టిన వారిగా గుప్తులు ప్రసిద్ధిగాంచారు. అందులో ఒకటి, వారు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే అక్కడ ఓడిన రాజునే తిరిగి రాజుగా కొనసాగిస్తూ వారికి సమాంతరంగా ఉండేలా చూసుకునేవారు. రెండోది, కొంతమంది గుప్తరాజులు వారితో స్నేహంగా ఉన్న వారికి, బ్రాహ్మణులకు పూర్తి పరిపాలనా అధికారాలతో గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని ఇచ్చారు. వీరు రాజుకు ఎటువంటి పన్నులు చెల్లించనవసరం లేదు. ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన మెహరౌలి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుని కాలంలో ఏర్పాటు చేశారు. 1700 సంవత్సరాలుగా బయట గాలిలో ఉన్నప్పటికీ తుప్పు పట్టకపోవడం చేత ఈ ఇనుప స్తంభం ప్రాముఖ్యత సంతరించుకున్నది. గుప్తరాజులు కూడా వైదిక మతాచారాలు, అశ్వమేధ యాగం లాంటి వాటిని ప్రముఖంగా పోషించేవారు. గుప్తుల పరిపాలనా కాలంలో అనేక అందమైన దేవాలయాలు నిర్మించారు. మధ్యప్రదేశ్లోని దియోగర్, ఉదయగిర్లలో మనం ప్రసిద్ధ దేవాలయాలు చూడవచ్చు. ఉత్తరప్రదేశ్లోని బేటర్గామ్, ఎరాన్ గుహలలో నేటికి మనం గుప్తులు నిర్మించిన అందమైన దేవాలయాలను చూడగలుగుతున్నాము. గుప్తుల కాలంలో దేవాలయాలు చాలా వరకు విష్ణువు, శివుడికి చెందినవి అయినప్పటికీ బౌద్ధ మతానికి చెందిన సారనాథ్ కూడా ప్రఖ్యాతి గాంచింది. తర్వాత పాఠ్యాంశం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. చరిత్రలో చక్రవర్తులు, రాజులు, రాణులు పరిపాలిస్తున్న సమయంలో వారు అనుకున్నదే చట్టం, వారు చెప్పిందే న్యాయం కావడం మనం చూసాం. రాజు లేదా రాణి కొన్ని సమయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించేవారు, కానీ తుది నిర్ణయం మాత్రం రాజుదే. రాజులు తాము తీసుకునే నిర్ణయాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలు ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయము, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగల ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు అన్నది అమెరికా దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్. ప్రజాస్వామ్యంలో 2 రకాల ప్రజాస్వామ్యాలు ఉంటాయి. ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, రెండవది మెజారిటీ పరిపాలన. ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ ప్రాతినిధ్య ప్రభుత్వాలే. ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నికలకు ముందు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాలను, జాబితాను పార్టీలు ప్రకటిస్తాయి. దీనినే మేనిఫెస్టో అంటారు. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నుకవుతారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను రూపొందించారు. ఆ నిబంధనలు మనం పాటించాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో. నెక్స్ట్ తర్వాత పాఠ్యాంశం, గ్రామ పంచాయతీలు. రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వ శాఖలు కల్పిస్తాయి.
కానీ వారు రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నత అధికారుల నుండి అందిన ఉత్తర్వుల మేరకు పనిచేస్తారు. స్థానికంగా ఉన్న ప్రజలు సమస్యలపై పై స్థాయి అధికారులకు తెలియదు కాబట్టి స్థానికంగా మౌలిక సౌకర్యాలు కల్పించడానికి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. గ్రామ సభ గ్రామ పంచాయతీ చేసే పనులను పర్యవేక్షిస్తుంది, పరిశీలిస్తుంది. గ్రామ సభ గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాలపైన ప్రభావం చూపిస్తుంది. గ్రామంలోని ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను సర్పంచ్ని ఎన్నుకుంటారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షిస్తారు. ఏదైనా పథకాలలో లబ్ధిదారుల పేర్లు నిజమైన లబ్ధిదారుల పేర్లు కాదా అనేది గ్రామసభ పరిశీలించుకోవాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటివి సరిగ్గా అమలు జరుగుతున్నాయా లేదా వంటివి గ్రామసభ పర్యవేక్షణ చేయాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. 18 సంవత్సరాల వయసు నిండిపోయిన గ్రామంలోని ప్రతి వ్యక్తి ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకుంటే అతను ఓటు వేయడానికి అర్హుడు. సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డులో దాదాపుగా ఓటర్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ప్రతి వార్డు నుండి ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతాడు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుండి 21 మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు. మన దేశ పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థలలో 50% స్థానాలను కేటాయించింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన స్థానాలు కేటాయించారు. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ ఎన్నికలలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి ఓటర్గా నమోదయ్యి ఉంటే 2 ఓట్లు వేస్తాడు. ఒక ఓటు వార్డు సభ్యుడు ఎన్నుకోవడానికి, 2వ ఓటు సర్పంచ్ను ఎన్నుకోవడానికి. గ్రామ పంచాయతీకి పెద్ద సర్పంచ్, గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. ప్రతిరోజు జరిగే కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయము, వ్యయాలకు కూడా సర్పంచ్ బాధ్యత వహిస్తాడు. ఎన్నికల తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఆయన పంచాయతీ లెక్కలను, సమావేశాల విషయాలను నమోదు చేస్తాడు. పెద్ద పంచాయతీకి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక కార్యనిర్వాహక అధికారిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. గ్రామ పంచాయతీలు చిన్న నీటిపారుదల, వాటర్ షెడ్లను నిర్వహిస్తాయి. భూ సంస్కరణల మీద కూడా ప్రణాళికలు తయారు చేసి ఆచరణలో పెడతాయి. చాలా రాష్ట్రాలలో గ్రామ పంచాయతీలకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి కొన్ని ముఖ్యమైన అధికారాలు ఇవ్వలేదు. ఉదాహరణకు సంతల మీద అధికారము, భూమి అభివృద్ధి, అటవీ ఉత్పత్తి, కుటీర పరిశ్రమలు, పేదలకు గృహ సౌకర్యాలు, విద్యుత్తు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ మొదలైనవి. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అలా జరగని పక్షంలో సమావేశం రద్దు చేస్తారు. సాధారణంగా సమావేశం గత సమావేశం యొక్క నివేదికతో ప్రారంభమవుతుంది. గ్రామ సర్పంచ్ కార్యనిర్వాహక అధికారి అవసరమైన బడ్జెట్ గురించి, ఆదాయాల గురించి చర్చించి గ్రామ సభలో చర్చించి తుది రూపం ఇస్తారు. ఈ బడ్జెట్ ప్రతిపాదన మండల, జిల్లా పరిషత్తులకు ఆమోదం కోసం పంపిస్తారు. నిధులు విడుదలైన తర్వాత సర్పంచ్ పనులు చేయిస్తూ పర్యవేక్షణ చేస్తాడు. గ్రామ పంచాయతీకి కొన్ని రకాల పన్నులు వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. ఉదాహరణకి ఇంటి పన్ను, భూమి శిస్తు మొదలైనవి. గ్రామ పంచాయతీకి సుమారుగా 1/3 వంతు ఆదాయం ఈ పన్నుల వలన సమకూరుతుంది. ఎంపీటీసీ అనగా మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్. జెడ్పీటీసీ అనగా జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్. హాజీపల్లి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. 2008 సంవత్సరంలో హాజీపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ అవార్డుకి ఎన్నికైంది. హాజీపల్లి గ్రామ సర్పంచ్ జంగమ్మ. 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇచ్చే నిర్మల గ్రామ పురస్కారం హాజీపల్లి గ్రామ పంచాయతీకి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా లభించింది. మన రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగదేవిపల్లి, కరీంనగర్ జిల్లాలోని రామచంద్రాపురం, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామాలు తమ గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హివారే బజార్ గ్రామం పంచాయతీని విజయవంతంగా నిర్వహించడానికి ఒక ఉదాహరణ. గంగదేవిపల్లిలో 18 కమిటీలను గ్రామసభ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మన సమాజంలో వైవిధ్యం అనే పాఠ్యాంశంలో ఏ అంశాలు చర్చించారు ఒకసారి చూద్దాం. విభిన్న సామర్థ్యాలు, భాషలు, సంస్కృతులు, మతాలు మొదలైన ఉన్న ప్రజలతో మనం మన దేశంలో సహజీవనం సాగిస్తున్నాం. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల వారికి సొంత భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారమైన వైవిధ్యాన్ని మనం చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 7 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సొంత భాషలో మాట్లాడుతూ విలక్షణ జీవన విధానం గల అనేక గిరిజన సమూహాలు ఉన్నాయి. లంబాడా, బంజారా వంటి అనేక సంచార తెగలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. గోల్కొండ సుల్తానుల కాలంలో, నిజాంల కాలంలో ఆఫ్రికన్ సంతతికి చెందిన బానిసలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తీసుకురాబడ్డారు. హైదరాబాద్కు సమీపంలోని హబ్సీగూడ వంటి కొన్ని కాలనీలు వారి పేరిట నిలిచాయి.
సమర్కండ్, బొకారా, ఇరాన్, టర్కీ, సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో తరాల క్రితం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని ఇతర ప్రాంతాలలో మాట్లాడే భాషల కంటే విభిన్నంగా ఉండే తెలుగు, హిందీ మరియు ఉర్దూ అంటే దక్కని భాషను మనం చూడవచ్చు. భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. థార్ ఎడారిలోని చాలా ప్రాంతం రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ, పెద్ద నదులు కూడా లేవు. ఈ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపర్లు అనేక రాష్ట్రాలకు వాళ్ళ పశువులతో సహా వెళ్తారు. వర్షాకాలానికి ముందే థార్ ఎడారికి తిరిగి చేరుకుంటారు. ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేవారు లేదా ఆ దేశాలకు వెళ్ళే వర్తకులు ఈ ఎడారి ప్రాంతం గుండా ప్రయాణిస్తూ ఉంటారు. వర్తకులతో పాటు గుజరాత్లోని ద్వారకా, రాజస్థాన్లోని అజ్మీర్, పుష్కర్ సరస్సు, అరబ్బాలోని మక్కా మదీనాలను సందర్శించే యాత్రికులు ఈ ప్రాంతం నుంచి వెళ్తారు. థార్ ఎడారి ప్రాంతంలో జైసల్మీర్, బికనూర్, జోధ్పూర్ వంటివి ముఖ్యమైన పట్టణాలుగా ఎదిగాయి. అనేక మంది మార్వాడి వర్తకులు ఇక్కడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత జనసందత కలిగిన ఎడారి. ఈ ప్రాంతంలో ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలను పెసరపప్పు లేదా మినపపప్పుతో తినేవారు. సంగ్రీ చెట్లు, ముళ్ళ పొదలకు కాసే కూరగాయలు తినేవారు. వాటిని ఎండబెట్టి నిల్వ చేసుకుని ఏడాది పొడవునా తినేవారు. థార్ ఎడారి ప్రాంతంలో మిఠాయిలకు మరియు చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందిన నగరం బికనీర్. హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న చిన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయాలలో ఎత్తైన శిఖరాలలో ఒకటైన కాంచనగంగా సిక్కింలోనే ఉంది. ఈ ప్రాంతం సంవత్సరం పొడవునా చల్లగా ఉండే శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. వర్షాకాలంలో అధిక వర్షపాతం ఉంటుంది. సిక్కింలోని లోయలలో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. భారతదేశంలో నేపాల్, భూటాన్, టిబెట్ల సరిహద్దు ప్రాంతంలో సిక్కిం రాష్ట్రం ఉంది. సిక్కింలో ప్రజలు 11 భాషలు మాట్లాడతారు. బౌద్ధ మతాన్ని తెచ్చిన టిబెటన్ లామాలతో సిక్కిం ప్రజలకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. 1975 సంవత్సరం వరకు సిక్కిం స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. 1975 సంవత్సరంలోనే భారతదేశంలో సిక్కిం ఒక రాష్ట్రంగా కలిసి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. థార్ ఎడారి ప్రాంతంలో ఉండి సిక్కిం హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉంది. భారతదేశం యొక్క ఆగ్నేయ తీరంలో ఉన్న చిన్న రాష్ట్రం పాండిచ్చేరి. పాండిచ్చేరి అనేక యూరోపియన్ వ్యాపార సంస్థలను డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వారిని ఆకర్షించింది. వీరందరూ పాండిచ్చేరిలో వర్తక కేంద్రాలు మరియు చిన్న చిన్న కాలనీలను స్థాపించారు. 1975 సంవత్సరం వరకు పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేయడంతో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిపై తమ అధికారాన్ని కోల్పోయారు. పాండిచ్చేరిలో తమిళంతో పాటు చాలామంది ఫ్రెంచ్ మాట్లాడేవారు మరియు ఇతరులు కూడా ఉంటారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం నడుస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయవాద కవి అయిన సుబ్రహ్మణ్య భారతికి మరియు మొదట్లో బెంగాల్ నుంచి విప్లవ జాతీయవాద కవిగా పనిచేసిన, తదనంతరం ఆధునిక భారతదేశం యొక్క ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కవిగా అవతరించిన అరబిందో ఘోష్కు పాండిచ్చేరి ఆశ్రయం ఇచ్చింది. అరబిందో ఘోష్ మరియు అతని ఫ్రెంచ్ శిష్యురాలు అయిన అమ్మా అరవింద్ ఆశ్రమాన్ని స్థాపించారు. మొత్తం శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని చేరవేయడానికి ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో అరోవిల్లీ అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది జవహర్లాల్ నెహ్రూ. జాతీయ గీతం రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత పాఠ్యాంశం స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం. వివిధ ఉద్యమాలలో మహిళలు సమిష్టిగా పాల్పంచుకోవడానికి ప్రభుత్వాలు 1980-1990 దశకాలలో మహిళలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు కారణమయ్యాయి. స్త్రీలు సహజంగా పురుషుల కన్నా బలహీనులని, చాలా బాధ్యతాయుతంగానూ ప్రేమగానూ ఉంటారని, అంతేగాని సమస్యలకు ఎదురుతిరిగే తత్వం వాళ్ళలో ఉండదని కొంతమంది భావిస్తారు. ఆడవారు ఎల్లప్పుడూ వేరొకరి సంరక్షణలో ఉండాలని భావిస్తారు. సాధారణంగా ఆడవాళ్లే పనులన్నీ చేస్తూ ఉండడంతో అది వాళ్ళకు సహజ లక్షణమని, ఆ పాత్రలకు వారే సరి అనే భావన వృద్ధి చెందింది. చరిత్రలో చూస్తే రాజులుగా, మత పెద్దలుగా, ప్రధాన అధికారులుగా పురుషులే ఉన్నారు. చట్టం, న్యాయం వంటి అంశాలన్నీ పురుషులే తయారు చేశారు. మనకు స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా 2 రకాల భేదాలు కనిపిస్తాయి. మొదటిది సహజంగా కనిపించే శారీరకపరమైన తేడా, రెండవది సామాజికపరమైన చిన్నచూపు. స్త్రీలను పురుషుల కంటే తక్కువగా భావించే కొందరి పురుషుల వలనే ఈ భావన స్త్రీల అసమానతకు, వివక్షతకు కారణం. దీనినే సామాజికమైన తేడా లేదా లింగపరమైన తేడా అని అంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు పుట్టుకతోనే వారిని పెంచే విధానంలో తేడా ఉంటుంది. దేశ జనాభాలో స్త్రీల సంఖ్య క్రమేపీ తగ్గిపోవడం మనం గమనించవచ్చు. 1951 సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉండేవారు. 1981 సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 934 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2011లో స్త్రీల సంఖ్య కాస్త మెరుగై 940కి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో 1991 సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 968 మంది స్త్రీలు ఉండేవారు. 1991 సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 969 మంది స్త్రీలు ఉండేవారు.
2011 నాటికి స్త్రీల సంఖ్య కాస్త మెరుగై ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రం కొంచెం బెటర్, స్త్రీలు ఎక్కువగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే లింగ నిష్పత్తిలో ముందున్నప్పటికీ మన రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పలేము. 6 సంవత్సరాలలోపు పిల్లల సంఖ్యను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య జనాభాలో గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో 1991 సంవత్సరంలో ప్రతి 1000 మంది బాలురకు 978 మంది బాలికలు ఉండేవారు. 2001 సంవత్సరంలో ప్రతి 1000 మంది బాలురకు 963 మంది బాలికలు ఉన్నారు. 2011 నాటికి ఈ సంఖ్య తగ్గి ప్రతి 1000 మంది బాలురకు 933 మంది మాత్రమే బాలికలు ఉన్నారు. మన దేశంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించలేక చాలామంది స్త్రీలు పురుషుల కన్నా ముందే చనిపోతున్నారు. భ్రూణ హత్యలు అంటే చిన్నప్పుడే చంపేయడం, గర్భంలో ఉన్నప్పుడే చంపేయడం అనమాట. భ్రూణ హత్యల కారణంగా ఇటీవల కాలంలో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోతుంది. కాగా పోషకాహార లోపము, మెరుగైన వైద్య సదుపాయాలు అందకపోవడం వంటి ఇతర కారణాల వలన కూడా ఆడపిల్లలు చనిపోతున్నారు. పుట్టడానికి ముందే తల్లి గర్భంలోనే శిశువును చంపడాన్ని భ్రూణ హత్య అంటారు. సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిని మగ శిశువులకు మాత్రమే జన్మనిచ్చే అవకాశంగా వినియోగించుకోవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలో 1991 సంవత్సరంలో ప్రతి 100 మంది స్త్రీలలో కేవలం 28 మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉండేవారు. 2011 నాటికి ప్రతి 100 మంది స్త్రీలలో 58 మంది అక్షరాస్యులుగా మారారు. ఇదే కాలంలో పురుషుల అక్షరాస్యత 52% నుంచి 75% పెరిగింది. భారతదేశంలో బాగా విస్తరించిన విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. 100 మంది బాలికలు బడిలో చేరితే 65 మందికి పైగా 65 మందికి పైగా చదువును కొనసాగించడం లేదు. కేవలం 15 మంది ఆడపిల్లలు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు విద్యను కొనసాగించగలుగుతున్నారు. లింగ వివక్షతకు మరో కారణం ఏమంటే స్త్రీలు తక్కువగా చదువుకుని ఉండడం. ఆడపిల్లలు చదువును ప్రోత్సహించకుండా వాళ్ళకు ఇంటి పని, పొలం పని, షాపుల్లో పని అప్పగిస్తున్నారు. ప్రస్తుతం బాలబాలికల్లో 1/6 వంతు 5వ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు. ఈ విషయంలో బాలబాలికల మధ్య పెద్ద వ్యత్యాసం అంటూ ఏమీ లేదు. మన దేశంలో చాలా వరకు భూములు, ఇల్లు, పరిశ్రమలన్నీ పురుషుల పేరు మీదే ఉంటున్నాయి. తల్లిదండ్రుల ఆస్తులపై పిల్లలందరికీ సమాన హక్కు ఉంది అనే చట్టాలు ఉన్నా చాలా కొద్దిమంది అమ్మాయిలు మాత్రమే తల్లిదండ్రుల ఆస్తిలో భాగం పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగైంది. 1980 దశకంలో వచ్చిన చట్టాలు దీనికి కారణం అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ చట్టాల ద్వారా వారసత్వంగా వచ్చే తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకుతో పాటు కూతుళ్లకు కూడా సమాన వాటా కల్పించడం తప్పనిసరి అయింది. వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్షత లేకుండా స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలోని చాలామంది మహిళా కార్మికులు వ్యవసాయంలో తాత్కాలిక ఉద్యోగాలలో పనిచేస్తూ వారిలో కొందరు సొంతంగా చిన్న దుకాణాలను, సంస్థలను నిర్వహించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 1980వ దశకంలో మన రాష్ట్రంలో వచ్చిన రిజర్వేషన్ల విధానాలు చాలామంది స్త్రీలు కళాశాలలో చేరడానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడానికి దోహదపడ్డాయి. వీటి వల్ల మహిళలు కళాశాలల్లో చేరి విద్యావంతులై వేతనం తీసుకునే ఉద్యోగాల్లో చేరుతున్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా రైలు ఇంజన్ డ్రైవర్ సురేఖ యాదవ్. భారతదేశంలో పొలంలో పనిచేసే వాళ్ళలో ప్రతి 10 మందిలో 8 మంది స్త్రీలే ఉన్నారు. మండలం, గ్రామ స్థాయిలో కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి స్త్రీలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు, డ్వాక్రా గ్రూపులుగా ఏర్పడడం జరిగింది. తర్వాత పాఠ్యాంశం ప్రాచీన కాలంలో మతం మరియు సమాజం. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే మన నెంబర్కి వాట్సాప్ చేయండి. పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. 9912954991 1/1 ఒక్కో క్లాస్కు సంబంధించి వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి రివిజన్ కోసం ఉపయోగించుకోండి. 9912954991 నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే తెలంగాణ డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకునేవారు ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్స్పెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇండివిజువల్గా క్లాస్ వైజ్, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వంటి ప్రిపేర్ అవుతూ ఉంటే సిలబస్ ఈజీగా ఫినిష్ అయిపోతూ ఉంటుంది. సో ప్రాచీన కాలంలో మతం, సమాజం చూస్తే భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. భారతదేశంలోని ప్రజలు వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తారు. పూర్వకాలంలో వేట మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలను తెలుసుకోవడానికి వాళ్ళ వర్ణ చిత్రాలు, మృతులను పూడ్చిపెట్టిన సమాధులు మనకు ఉపకరిస్తాయి. ఆహారం కోసం వేట మీద, సేకరణ మీద ఆధారపడే నేడు చెంచు జాతి వాళ్ళ మత విశ్వాసాలను అధ్యయనించడం ద్వారా పూర్వకాలంలో వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ మత విశ్వాసాలను ఊహించవచ్చు. వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళు అడవులలో నివసించేవారు. అడవులను, అందులోని జంతువులను పవిత్రంగా భావించి వాటిని పూజించేవారు. వీరు అవసరమైతే తప్ప జంతువులను వేటాడేవారు కాదు. అదొక ముఖ్య లక్షణం వాళ్ళకి ఉండేది. గుహలలో వాళ్ళు చిత్రించిన అనేక రకాల జంతువుల బొమ్మల ఆధారంగా జంతువులను పూజించేవారని తెలుస్తుంది. వేట సేకరణ సమాజం వారు జంతువుల వేషాలు ధరించి ముఖాలకు ముసుగులు వేసుకుని వేటాడే దృశ్యాలు అనుకరిస్తూ సామూహిక నృత్యాలు చేస్తూ ఆరాధించేవారని కొందరి చరిత్రకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. వీరు తమకు మంచి వేట లభించాలని ప్రార్థించేవారు. వేట సేకరణ సమాజానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర మత విశ్వాసాలను గురించి పురావస్తు ఆధారాలు మనకు వివరిస్తాయి. వేట సేకరణపై ఆధారపడిన సమాజం వాళ్ళు మృతులతో పాటు కొన్ని వస్తువులను పూడ్చిపెట్టేవారు. మరణం తర్వాత జీవితం ఉంటుంది అనే నమ్మకం వాళ్ళలో ఉండేది. పూడ్చిపెట్టిన వస్తువులు మృతులకు ఉపకరిస్తాయి అనే భావన వాళ్ళలో ఉండేది. శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళు జీవన శైలిని
మత విశ్వాసాలను గురించి 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం అనేది వివరిస్తుంది. ఈ పెరియ పురాణంలో తెలుగువారికి సుపరిచితుడైన భక్త కన్నప్ప కథ ఉంది. భక్త కన్నప్ప వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడు. ఈయన పూజారిగా వ్యవహరిస్తూ మాంసము, తేనె, పూలు, పండ్లు మొదలైన వాటిని మహాశివునికి సమర్పించేవాడని పెరియ పురాణం ద్వారా తెలుస్తుంది. నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించే నేటి సెంచు జాతి వారు గారెల మైసమ్మ లేదా గంగమ్మ అనే తమ ఇష్టదేవతను నృత్యం ద్వారా ఆరాధిస్తూ ఆమెకు ప్రీతికరమైన వస్తువులతో భక్తితో సమర్పిస్తారు. ఈ చెంచు తెగవారు శ్రీకాకుళం మల్లికార్జున స్వామిని, అహోబిలం శ్రీనరసింహస్వామిని కూడా కొలుస్తారు. ఈ ఇద్దరు దేవుళ్ళు తమ ఆడబిడ్డలను పరిణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళను తమ అల్లుళ్ళుగా చెంచు జాతి వారు భావిస్తారు. పురాతత్వ పరిశోధనల ఆధారంగా వీళ్ళు అమ్మ తల్లిని లేదా నేల తల్లిని ఆరాధించేవారని తెలుస్తుంది. పశువుల పంటలు సమృద్ధిగా వెలసిల్లాలి అంటే అమ్మ తల్లి అనుగ్రహం ఆవశ్యకమని వీరు భావిస్తారు. అమ్మ తల్లిని చిన్న చిన్న రాతి ప్రతిమలు లేదా చెట్ల రూపాలలో పూజిస్తారు. మెహర్ నగర్లోని కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ 5000 సంవత్సరాల క్రితం నాటిది. దక్కన ప్రాంతంలో కనుక్కున్న బూడిద దెబ్బల వలన పూర్వకాలంలోని పశుపోషకులు మంటలను వెలిగించి కొన్ని ఆచారాలను నిర్వహించేవారని అవగతమవుతుంది. మస్కిలోని రాళ్ల మీద చెక్కిన జంతువుల బొమ్మలు 4000 సంవత్సరాల కాలం నాటివి. భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న పశుపోషకులను వివిధ పేర్లతో పిలుస్తారు. మహారాష్ట్రలో దంగర్ అంటారు, కర్ణాటకలో కురుబా అంటారు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కురుమ, గొల్ల, యాదవ అనే పేరుతో వారిని పిలుస్తారు. వీళ్ళందరూ పశుపోషక సమాజానికి చెందినవారే. పశుపోషకులు మల్లన్న, బేరప్పలను కొలుస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వారు రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ మొదలైన పేర్లతో ఉన్న స్త్రీ దేవతలను పూజిస్తారు. తొలి వ్యవసాయదారులు, పశుపోషకులు ఇంచుమించు ఒకే ఆరాధనా పద్ధతులకు అవలంబించారు. ఈ తొలి వ్యవసాయదారులు, పశుపోషకులు గ్రామంలోని ఒక ప్రదేశంలో చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో దేవతను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ప్రత్యేక పండగ రోజులలో పొట్టేలు, కోడిపుంజు మొదలైన వాటిని బలి ఇచ్చి వాటి మాంసాన్ని వండిన ఆహారాన్ని ప్రసాదంగా ఆరగిస్తారు. మంచి పంటలు పండాలని, రోగాల బారి నుంచి తాము రక్షణ పొందాలని, తమ సంతానానికి సౌఖ్యం కలగాలని ఇష్టదేవతలను ప్రార్థిస్తారు. పూర్వకాలం నుంచి కొంతమంది రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు, మర్రి చెట్లను, తులసి వంటి మొక్కలను పూజిస్తున్నారు. పురావస్తు త్రవ్వకాలలో రావి ఆకులను చిత్రించిన కొండ పాత్రలు బయలుపడడం వలన ఆనాటి ప్రజలు వృక్షాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్లో 5000 సంవత్సరాల నాటి రావి ఆకులు చిత్రించబడిన కొండ పాత్రలు బయలుపడినాయి. వ్యవసాయ సమాజం వాళ్ళు ఏనుగులు, పులులు, పాములు, కోతులు మొదలైన వాటిని పూజిస్తారు. ఇటువంటి పూజా పద్ధతులు ప్రాచీన కాలంలోనే ఆరంభమయ్యాయి. భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలో అంటే పశ్చిమోత్తర ప్రాంతంలో, సింధు నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 4600 సంవత్సరాల క్రితం అనేక నగరాలు వెలసిల్లాయి. ఈ సింధు పరివాహక నగరాలు 900 సంవత్సరాలు వర్ధిల్లి ఆ తర్వాత పతనం చెందాయి. సింధు పరివాహక నాగరికతనే హరప్పా నాగరికత, హరప్ప సంస్కృతి అంటారు. త్రవ్వకాలలో బయలుపడిన మొట్టమొదటి ప్రాంతం హరప్ప. ఈ సింధు నది పరివాహక ప్రాంత నగరాలలో రకరకాలైన పనివాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, రాతిని మలిచేవాళ్ళు, స్వర్ణకారులు, చేనేత పనివారు, వర్తకులు, పరిపాలకులు, అధికారగణం మొదలైన వారు నివసించడం అనేది మనం గమనించవచ్చు. హరప్పా శిథిలాలలో స్నానవాటికలు, ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రజాభవనాలు, రోడ్లు, కాలువలు, సాధారణ ప్రజల ఇండ్లు బయలుపడ్డాయి. హరప్పా శిథిలాలలో పెద్ద దేవాలయం ఒకటి కూడా బయలుపడలేదు. అమ్మతల్లి విగ్రహాలు చాలా కనిపించాయి. హరప్పా ప్రజలు చాలా రకాల చెట్లను, ముఖ్యంగా రావి చెట్టును పవిత్రంగా భావించేవారు. కొన్ని జంతువులను కూడా ఆరాధించేవారు. హరప్పా త్రవ్వకాలలో పురుషదేవత చిత్రం లభ్యమైంది. హరప్పా కాలం నాటి పురుషదేవత చిత్రపటం శివుడిని పోలి ఉంది. మరికొన్ని ఇతర చిత్రాల ద్వారా సింధు ప్రజలు పర్వదినాలలో పతాకాలు కట్టి ఊరేగింపులు జరుపుతూ తమ ఇష్ట దైవాల పట్ల భక్తి భావాలను ప్రదర్శించేవారని తెలుస్తుంది. వేదాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలలో ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. ఋగ్వేదాన్ని 3500 సంవత్సరాల క్రితం సంకలనం చేశారు. వేదాలలో దేవతలను కీర్తించే మంత్రాలు, ప్రపంచ శాంతి, సంక్షేమం కోసం ప్రార్థనలు ఉన్నాయి. వీటిని ఋషులు సంకలనం చేశారు. వేదాలలోని మంత్రాలు వివిధ దేవతలను కీర్తిస్తాయి. వీరిలో 3 దేవుళ్ళు చాలా ముఖ్యమైన వారు. 1 అగ్ని, 2 ఇంద్రుడు, ఇంద్రుడిని యుద్ధ దేవత అంటారు. 3 సోమలత, ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క అన్నమాట. నెక్స్ట్ మనం గమనించినప్పుడు వేదాలలోని మంత్రాలలో ప్రతి పదాన్ని, వాక్యాన్ని సరైన స్వరంతో ఎలా జాగ్రత్తగా ఉచ్చరించాలో, వల్లె వేయించాలో గురువులు విద్యార్థులకు బోధించేవారు. చాలా శ్లోకాలను పురుషులు సంకలనం చేశారు, బోధించారు. కొన్నింటిని మాత్రమే స్త్రీలు సంకలనం చేశారు. యజ్ఞాలు, క్రతువులు చేసేటప్పుడు ఈ మంత్రాలను పఠించేవారు. అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి ఓం శాంతి అనే మంత్రాన్ని చదివి భగవంతుని కోసం ప్రార్థన చేసేవారు. వారి అజ్ఞానాన్ని తొలగించమని, చీకటి నుండి వెలుతురు వైపుకు, మరణం నుంచి ముక్తి వైపుకు నడిపించమని, ముల్లోకాలకు శాంతిని ప్రసాదించమని దేవుడిని ప్రార్థించేవారు.
ఓ నదులారా, పర్వతాల నుంచి జలజల కిందికి దిగిరండి అని ప్రార్థించిన ఋషి విశ్వామిత్రుడు. ఋగ్వేదంలో పశువుల కోసం, సంతానం కోసం, అశ్వాల కోసం చాలా ప్రార్థనలు జరిగాయి. వేదాలను అధ్యయనం చేసిన చరిత్రకారుల అభిప్రాయంలో వేదకాలం నాటి ప్రజలు ఆవులను, అశ్వాలను మొదలైన వాటిని పెంచేవారని తెలుస్తుంది. భారతదేశ వాయువ్య భాగంలోని హిందూకుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య భాగంలో వేదకాల ప్రజలు నివసించారు. వేదకాలపు ప్రజలు చిన్న చిన్న జన సముదాయాలుగా లేదా తెగలుగా నివసించారు. వీరికి ఒక నాయకుడు ఉండేవాడు. వేదకాల ప్రజల తెగలలో పురోహితులుగా బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళు యజ్ఞాలను చేయించేవారు, మంత్రాలను చదివించేవారు. తెగ ప్రజలు, తెగ నాయకులు బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చేవారు. ఈ తెగల మధ్య తరచుగా గోవుల కోసం, నీటి కోసం, పచ్చిక బయళ్ళ కోసం పోరాటాలు జరిగేవి. గుర్రాలను రథాలకు కట్టి యుద్ధాలలో ఉపయోగించారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ వేదకాల తెగలు గంగా, యమున వంటి నదుల ఒడ్డున ఉన్న గ్రామాలలో స్థిరపడి వరి, గోధుమ పంటలు పండించారు. ఈ కాలంలో జనపదాలు ఏర్పడి తెగ నాయకులు రాజులుగా రూపాంతరం చెందాయి. కాలంలో యజుర్వేదం, అథర్వణ వేదంలోని శ్లోకాల సంకలనమయ్యాయి. సుదీర్ఘమైన అధిక ధన వ్యయంతో కూడిన క్రతువులు, అగ్నిబలులు, జంతుబలుల గురించి వివరించాయి. ఈ మంత్రాలలో రాజులు తమ తెగవారి మీద ఆధిపత్యం, మంచి పంటలు, యుద్ధాలలో విజయం కోసం ప్రార్థించేవారు. ఇదే కాలంలో విభిన్న వృత్తులు చేయడానికి సమాజం వర్ణాలుగా విభజించబడాలనే భావన వృద్ధి చెందడాన్ని మనం గమనించవచ్చు. బ్రాహ్మణులు అత్యున్నతమైన వారిగా పరిగణించబడ్డారు. వారు యజ్ఞాలను చేయడము, వేతాలను వల్లించడం జరిగింది. బ్రాహ్మణుల తర్వాత వారు క్షత్రియులు. వీరి రాజ్యాన్ని పాలించేవారిగా, ప్రజలను రక్షించేవారిగా పరిగణించబడ్డారు. వైశ్యులు పశుపోషకులుగా భూమిని సాగు చేసేవారిగా ఉంటూ బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు బహుమతులు మరియు కుప్పమును చెల్లించేవారు. చివరగా వేదకాలం తర్వాత శూద్రులు విభిన్న వర్గాలుగా విభజించారు. నాలుగవ వర్ణంగా ఉంటూ వ్యవసాయము, వడ్రంగము, కమ్మరి పనులు చేసేవారు. ఈ సమయంలో స్త్రీ పురుషుల మధ్య పని విభజన కూడా చోటు చేసుకుంది. ఈ కాలంలో సమాజంలో వర్ణ వ్యవస్థపై వ్యతిరేకత కూడా ఉండేది. పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన వాటిని రాక్షస గుళ్ళు అంటారు. వీటిని ప్రజలు ఒక క్రమ పద్ధతిలో పేర్చి సమాధులను నిర్మించారు. ఈ రాక్షస గుళ్ళను నిర్మించే పద్ధతి సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. రాక్షస గుళ్ళను నిర్మించే పద్ధతి దక్కన్ ప్రాంతంలోనూ, దక్షిణ భారతదేశంలోనూ, ఈశాన్య భారతదేశంలోనూ, కాశ్మీర్లోనూ రాక్షస బలను నిర్మించే ఆచారం ఉండేది. ఈ రాక్షస బలలో కొన్నింటిని నేలపై భాగంలోనూ, మరికొన్నింటిని భూమిలోనూ చూడవచ్చు. వృత్తాకారంలో ఉన్న కొన్ని బండరాళ్ళు నిటారుగా నిలబడి ఉన్న ఒకే పెద్ద బండరాయిని కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రాక్షస గుళ్ళ కింది భాగంలో సమాధి వందనడానికి ఈ రాయి సూచన. రాక్షస గుళ్ళలో కొన్నింటిలో ఒకటి కంటే ఎక్కువ అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీనిని బట్టి ఒక కుటుంబం వారిని ఒకే చోట పూడ్చిపెట్టేవారని తెలుస్తుంది. ఈ సమాధులన్నింటిలోనూ ఒకే రకమైన లక్షణాలు గోచరిస్తాయి. సాధారణంగా మృతులతో పాటు నలుపు, ఎరుపు రంగులు కలిగిన కుండలను పూడ్చిపెట్టేవారు. వీటితో పాటు పనిముట్లు, ఇనుముతో తయారు చేసిన ఆయుధ పరికరాలు, గుర్రాల అస్థిపంజరాలు, గుర్రాలకు సంబంధించిన పరికరాలు, రాళ్లతో, బంగారంతో చేసిన ఆభరణాలు కూడా ఇందులో లభించాయి. ఉపఖండ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఇనుము పరికరాలు వాడేవారని తెలుస్తుంది. అంతేకాకుండా వరిని పండించేవారని, చెరువును సాగును నిర్వహించేవారని కనుగొన్నారు. చనిపోయిన పూర్వీకులకు ప్రాధాన్యత ఇచ్చి పూజించడం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తూ వీళ్ళ రాక్షస గుళ్ళను నిర్మించారు. కొన్ని ప్రాంతాలలో పంట పొలాలలో మరియు చెరువులలో అధిక సంఖ్యలో మెగాలిథిక్ యుగం నాటి సమాధులు బయటపడడం అనేది మనం గమనించవచ్చు అనమాట. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో బృహత్ శిలాయుగం కాలం నాటి కట్టడాలైన మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు, గుండ్రటి బండరాళ్ళు, శిలలతో చిన్న గదిలాగా నిర్మించిన సమాధులు బయలుపడ్డాయి. ఈ మెగాలిథిక్ సమాధులలో నలుపు, ఎరుపు రంగులలో కూడిన అనేక రకాలైన పెద్ద కొండలు, వాటితో పాటు నల్లని, నునుపైన ఇనుప వస్తువులు బయలుపడ్డాయి. చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు మరియు మట్టి పెట్టెలు సర్కోఫగి అంటారు. చితాభస్మాన్ని పెట్టిన కొండలు కొన్ని సమాధులలో కనుగొన్నారు. ఎర్రకోట మట్టితో తయారు చేయబడిన సర్కోఫగీను ఏలేశ్వరం మరియు నల్గొండ జిల్లాలో కనుగొన్నారు. మెన్హిర్స్ దేవునిగుట్ట వరంగల్లో బయలుపడింది. మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్ చిన్న గదిలాంటి సమాధి నిర్మాణం పోతనపల్లి, మహబూబ్ నగర్లో కనుగొన్నారు. వరంగల్ జిల్లా రేపుని గ్రామంలో గుండ్లటి రాళ్లను కనుగొన్నారు. గంగానది ప్రాంతంలోని జనపదాలు, మహాజనపదాలు, నగరాలు, ప్రదేశాలలో అనేక రకమైన ప్రజలు నివసించడం మనం గమనించవచ్చు. వారిలో వేటగాళ్ళు, పశుపోషకులు, పనివాళ్ళు, వేదకాలపు ప్రజలు మరియు ఇతర ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని తమ అభిప్రాయాలను ఒకరికొకరు తెలుపుకోవడం వల్ల ఒకరి మత విశ్వాసాలు మరొకరికి తెలిసి ఉంటాయని వాటిని ఆచరించారు. ఈ విధంగా ఒక మిశ్రమ సంస్కృతికి నాంది ఏర్పడి ప్రజలు వేదకర్మలు చేయడము, అగ్నికార్యం చేయడము, సూర్యుడు, నదులు, అమ్మతల్లి, కోతి, ఏనుగు, సర్పాలు, చెట్లు వంటి వాటిని పూజించడం ప్రారంభించారు. చనిపోయిన తమ పూర్వీకులను కూడా వీళ్ళు పూజించడం ప్రారంభించారు. మనుషులు చనిపోయిన తర్వాత కూడా ఆత్మలు బతికే ఉంటాయనేది ఈ కాలంలో వారు నమ్మేవారు. అయితే ప్రజలు కేవలం మత కర్మలను ఆచరించడంతోనే సంతృప్తి చెందక కొత్త ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించడానికి బయలుదేరు. హరప్పా శిథిలాల్లో స్నానవాటికలు, ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రజాభవనాలు, రోడ్లు, కాలువలు, సాధారణ ప్రజల ఇండ్లు బయటపడ్డాయి.
హరప్పా శిథిలాల్లో పెద్ద దేవాలయం ఒకటి కూడా బయలుపడలేదు. అమ్మతల్లి విగ్రహాలు చాలా కనిపించాయి. హరప్పా ప్రజలు చాలా రకాల చెట్లను, ముఖ్యంగా రావి చెట్లను పవిత్రంగా భావించేవారు. కొన్ని జంతువులను కూడా ఆరాధించేవారు. హరప్పా తవ్వకాలలో పురుష దేవత చిత్రం లభ్యమైంది. హరప్పా కాలం నాటి పురుష దేవత చిత్రం శివుడిని పోలి ఉంది. ఇది ఒకసారి మనం చూడవచ్చు. మొత్తంగా వేదాలు 4. ఋగ్వేదం ప్రాచీనమైంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని చెప్పి వేదాలు అయితే మనం చదువుకున్నాం. అది కూడా ఆల్రెడీ చూసాము. వీటికి సంబంధించిన అంశాలు మొత్తాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ మరి గమనించినప్పుడు ఇక్కడ వివిధ రకాలుగా వీటిని విస్తరించుకోవడం అయితే జరిగింది. మొత్తంగా వేదకాలం తర్వాత శూద్రులు విభిన్న వర్గాలుగా ఉద్భవించారు. వారు 4వ వర్ణంగా ఉంటూ వ్యవసాయం, వడ్రంగం, కమ్మరి మొదలైన వివిధ వృత్తులు చేశారు. ఈ సమయంలో స్త్రీ పురుషుల మధ్య పని విభజన కూడా చోటు చేసుకుంది. ఈ కాలంలో సమాజంలో వర్ణ వ్యవస్థపై వ్యతిరేకత కూడా ఉండేది. పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించబడే రాక్షస గుళ్ళు అనేవారు. వీటిని ప్రజలు ఒక క్రమ పద్ధతిలో పేర్చి సమాధులు నిర్మించేవారు. ఈ రాక్షస గుళ్ళను నిర్మించే పద్ధతి సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ రాక్షస గుళ్ళలను నిర్మించే పద్ధతి దక్కన ప్రాంతంలోనూ, దక్షిణ భారతదేశంలోనూ, ఈశాన్య భారతదేశంలోనూ, కాశ్మీర్లోనూ ఉండేది. రాక్షస గుళ్ళలో కొన్నింటిని నేలపై భాగంలోనూ, మరికొన్నింటిని భూమిలోనూ చూడవచ్చు. వృత్తాకారంలో ఉన్న కొన్ని బండరాళ్ళు లేదా నిటారుగా నిలబడి ఉన్న ఒకే పెద్ద బండరాయిని కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రాక్షస గుళ్ళు కింది భాగంలో సమాధి ఉందనడానికి ఈ రాయి ఒక సూచన. ఈ రాక్షస గుళ్ళలో కొన్నింటిలో 1 కంటే ఎక్కువ అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి ఒక కుటుంబం వారిని ఒకే చోట పూడ్చిపెట్టేవారని తెలుస్తుంది. ఈ సమాధులన్నింటిలోనూ ఒకే రకమైన లక్షణాలు గోచరిస్తాయి. సాధారణంగా మృతులతో పాటు నలుపు, ఎరుపు రంగు కలిగిన కుండలను పూడ్చిపెట్టేవారు. వీటితో పాటు పనిముట్లు, ఇనుముతో తయారు చేసిన ఆయుధ పరికరాలు, గుర్రాల అస్థిపంజరాలు, గుర్రాలకు సంబంధించిన పరికరాలు, రాళ్లతో, బంగారంతో తయారు చేసిన ఆభరణాలు కూడా ఇందులో లభించాయి. ఉపఖండ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఇనుము పరికరాలు వాడేవారని తెలుస్తుంది. అంతేకాకుండా వరిని పండించేవారని, చెరువు సాగును నిర్వహించేవారని కనుక్కున్నారు. చనిపోయిన పూర్వీకులను పూజించడం అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తూ వీరు రాక్షస గుళ్ళను నిర్మించారు. కొన్ని ప్రాంతాలలో పంట పొలాలలో మరియు చెరువులలో అధిక సంఖ్యలో మెగాలిథిక్ కాలం నాటి సమాధులు బయటపడ్డాయి. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో బృహత్శిలాయుగ కాలం నాటి కట్టడాలైన మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు, అలాగే గుండ్రటి బండరాళ్ళు, చిరలతో చిన్న గదిలాగా నిర్మించిన సమాధులు కూడా బయటపడ్డాయి. సో ఇలా మెగాలిథిక్ యుగం నాటి కొన్ని అంశాలు అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ మరి గమనించిన అంశాలు చూసినప్పుడు మనుషులు చనిపోయిన తర్వాత కూడా బతికి ఉంటారనే నమ్మకాన్ని మనం ఈ కాలంలో ఉన్నవారికి చూసామన్నమాట. నెక్స్ట్ ప్రజలు కేవలం మత కర్మలను ఆచరించడంతోనే సంతృప్తి చెందక కొత్త ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించడానికి బయలుదేరారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్న నచికేతుని మనసులో ఉదయించింది. మరణదేవత యముడు కాబట్టి యముడే ఈ ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పగలడని తెలిసి వెంటనే యముని దగ్గరికి వెళ్ళాడు నచికేతుడు. తన జ్ఞాన సాధనలో నచికేతునికి యముడు అంటే భయం కూడా కలగలేదు. నేరుగా యముని దగ్గరికి వెళ్ళి మరణం తర్వాత ఏం సంభవిస్తుందని ప్రశ్నించాడు. యముడు ఈ క్లిష్టమైన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేయడానికి ప్రయత్నించాడు. తన ప్రశ్న ఉపసంహరించుకుంటే బంగారు, వెండి, గోగులను వరాలుగా ఇస్తానని నచికేతునితో యముడు అంటాడు. అయితే యముడు సమాధానం చెప్పేంతవరకు నచికేతుడు తన పుట్టును విడవలేదు. నచికేతుని పట్టుదల, తృష్ణ చూసిన యమునికి ముచ్చట వేసింది. సరే చెబుతా విను. ఈ మానవులు గుడ్డివాళ్ళను అనుసరించి గుడ్డివాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక, పునరావృతం అవుతున్న కోరికలను పూర్తిగా తీర్చుకొనలేక మళ్ళీ మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తూ ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ మాత్రమే. దానికి అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు. నచికేతుని కథ కఠోపనిషత్తులో ఉంటుంది. కఠోపనిషత్తులో మనం ఈ కథను చూడవచ్చు. పూర్వకాలంలో చాలామంది ప్రజలు అడవులలోని ఆశ్రమాలలో నివసించేవారు. వీరు ధ్యానం చేస్తూ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేవారు. సందర్శకులతో వాద సంవాదాలు జరిపేవారు, చర్చించేవారు, భావాలను పంచుకునేవారు. ఈ ఆశ్రమాలలో నివసించే వాళ్ళని ఋషులు లేదా మునులు అనేవారు. చాలామంది రాజులు కూడా ఇటువంటి ఆలోచనలే కలిగి ఉండేవారు. ఋషులు, రాజుల ఆలోచనలు, అభిప్రాయాలను ఉపనిషత్తులు అనే గ్రంథాల ద్వారా చదవవచ్చు. యజ్ఞవల్కుడు, ఉద్దాలక ఆరుని అనే చాలా ప్రసిద్ధి చెందిన ఋషులు మనం చూడవచ్చు. ఈ ఋషులు వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాలను గురించి అన్వేషించారు. వినాశనం లేని దానికి ఆత్మ లేదా బ్రహ్మము అని పేరు పెట్టడం జరిగింది. ఆత్మను లేదా బ్రహ్మము తెలుసుకుంటే అమరత్వాన్ని పొందగలుగుతామని వారు తెలిసారు. ఆత్మను అర్థం చేసుకోవడానికి తపస్సు చేయాలని వాళ్ళు బోధించారు. సత్యాన్వేషకులకు స్థిరనివాసం ఉండదు. వీళ్ళు అన్వేషణలో ఇంటిని వదిలి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉంటారు. అందుకనే ఈ సత్యాన్వేషకులకు పరివ్రాజకులు అన్నారు. ఈ పరివ్రాజకులను భిక్షవులు అని కూడా అంటారు. ఇటువంటి పరివ్రాజకులలో వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజితకేశ కంబలి చాలా గొప్పవారు. వీరందరూ కూడా పరివ్రాజకులే. వర్ధమాన మహావీరుడు ఒక ఘన సంఘంలో జన్మించాడు.
30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడయ్యాడు వర్ధమాన మహావీరుడు. పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించాడు వర్ధమాన మహావీరుడు. 12 సంవత్సరాల ధ్యానం తపస్సు ఫలితంగా మహావీరుడికి తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇతరులకు దుఃఖాన్ని కలుగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించాడు. చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదని మహావీరుడు చెప్పాడు. పాపాల నుండి విముక్తి పొందడానికి సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలని ఉద్బోధించాడు. ఈ విధంగా చేస్తే పాప విముక్తులు కాగలరని వర్ధమాన మహావీరుడు చెప్పాడు. మహావీరుడు తన బోధనలను వ్యాప్తి చేస్తూ విస్తృతంగా పర్యటించాడు. చాలామంది వర్ధమాన మహావీరుడి బోధనలకు ఆకర్షితులయ్యారు. ఈ విధంగా జైన మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. మహావీరుడిలాగా సిద్ధార్థుడు కూడా ఒక ఘన సంఘంలో జన్మించాడు. ఆయన ప్రజలలో దుఃఖాన్ని గమనించాడు. దుఃఖాన్ని పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచించసాగాడు సిద్ధార్థుడు. ఒక రోజున ఇంటిని, భార్యను, కొడుకును వదిలి తన ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ పరివ్రాజకుడిగా మారి బయలుదేరాడు సిద్ధార్థుడు. 6 సంవత్సరాల ధ్యానం తపస్సు ఫలితంగా గౌతమ బుద్ధుడికి సమాధానం దొరికింది. గౌతమ బుద్ధుని అభిప్రాయం ఏమిటంటే దుఃఖానికి కారణం కోరికలు. కోరికలను అదుపులో ఉంచితే దుఃఖం నుంచి విముక్తి లభిస్తుందని గౌతమ బుద్ధుడు చెప్పాడు. కోరికలను అదుపులో ఉంచడానికి నియమితమైన సమతులిత ఆహారాన్ని జీవితాన్ని గడపడానికి ఎవరిని బాధించకూడదని బోధించాడు. అమితమైన ప్రాయచిత్తాలకు, సంతోషాలకు బదులుగా బుద్ధుడు చూపిన మార్గమే మధ్య మార్గం. బౌద్ధ మతం దీనినే గొప్ప మధ్య మార్గంగా పిలిచింది. ఈ బుద్ధుని బోధనలే బౌద్ధ మతంగా వ్యాప్తి చెందాయి. బుద్ధుడు మరియు అతని అనుయాయుల యొక్క బోధనలను త్రిపీఠకాలు అనే పేరుతో సంకలనం చేశారు. అవి సుప్తపీఠకం, అభిధమ్మపీఠకం, వినయపీఠకం అని 3 త్రిపీఠకాలు. తర్వాత పాఠ్యాంశం దేవుని యందు భక్తి మరియు ప్రేమ. బ్రాహ్మణులు వివిధ ప్రాంతాలలో ఆశ్రమాలలో నెలకొల్పి యజ్ఞాలు వంటి క్రతువులను, మత సంబంధమైన చర్చలను నిర్వహించేవారు. శ్రవణులు కూడా విహారాలను, స్తూపాలను స్థాపించి బౌద్ధ జైన బోధనలను కొనసాగించారు. ఆ సమయంలో బ్రాహ్మణులు, శ్రమణులు కూడా వాళ్ళతో సంబంధం ఉన్న ప్రజల మతపరమైన అంశాలలో చాలా వాటిని అనుసరించారు. బ్రాహ్మణులు, బౌద్ధులు, జైనులు మాతృదేవతలకు పాములను, చెట్లను, మరణించిన పూర్వీకులను ఆరాధించేవారు. అటువంటి వాటి చిత్రపటాలను, శిల్పాలను కూడా భగవంతుని రూపాలుగా ఆరాధించారు. చాలామంది అహింస పద్ధతిని నమ్ముతూ జంతు బలులను తిరస్కరించినప్పటికీ క్రమంగా మిశ్రమ మతాచారాలను, నమ్మకాలను అనుసరించడం మొదలుపెట్టారు. నేడు ప్రపంచంలోనే పెద్ద మతాలలో హిందూ మతం ఒకటి. హిందూ మతం మన చుట్టూ ఆవరించి ఉన్న సహజ ప్రపంచంలోని ప్రజలందరూ ఒకరితో ఒకరు వారి మధ్య శాంతియుత సహజీవనం కొనసాగించాలనే సూత్రమును పునరుద్ఘాటిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనే సూత్రాలను హిందువులు విశ్వసిస్తారు. హిందూ మతం ఒక జీవన విధానాన్ని ఆచరిస్తుంది, కానీ ఎటువంటి ఖచ్చితమైన నమ్మకాలు లేదా నియమావళులు అంటూ ఉండవు. అయినప్పటికీ చాలామంది హిందువులు వేదాల యొక్క అధికారాన్ని అంగీకరిస్తారు. ఇది వేదకాలం నుండి వేల సంవత్సరాలుగా మనకు నానాటికి ఈనాటికి పరిణామం చెందుతూనే ఉంటుంది. కాలానుగుణంగా ఎందరో ఋషులు మరియు తాత్వికుల బోధనలను ఇముడ్చుకుంది హిందూ మతం. వాస్తవంగా సాధారణ శకం 1000 తర్వాతనే హిందూ మతం వాడుకలకు వచ్చింది. అంతకుముందు ఎక్కువ మంది హిందువులు వేద లేదా వైదికుల యొక్క అనుచరులు అని తెలుసు. సాధారణ శకం 500 సంవత్సరాలకు పూర్వమే హిందూ మతంలోనే కొన్ని ముఖ్య లక్షణాలు రూపొందించుకున్నాయి. వీటిలో వైదిక యజ్ఞాలు చేయడము, శివుడు, విష్ణువు, దుర్గా వంటి దేవతలను పూజించడము, దేవాలయాలు నిర్మించడము, తపస్సు ద్వారా మోక్షాన్ని పొందడం వంటివి ముఖ్యమైనవి. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము భగవద్గీతతో కలిపి పురాణాలు పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడ్డాయి. సాధారణ శకం 400 నాటి శివలింగం మధ్యప్రదేశ్లోని విదిశలో ఉంది. భాగవతులు విష్ణువు లేదా నారాయణుడిని ఆరాధించారు. వారి విష్ణువునే పరమాత్మ అని, విశ్వాన్ని సృష్టించిన వాడని, అతి శక్తివంతుడని, అన్నీ తెలిసినవాడని విశ్వసిస్తారు. ఈ ప్రపంచాన్ని దుర్మార్గం నుండి రక్షించడానికి విష్ణువు భూమి మీద అనేక రూపాలలో అవతరించాడని నమ్మారు భాగవతులు. ఇలాంటి అవతారాలలో రాముడు, కృష్ణుడు రూపాలు ముఖ్యమైనవి. దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ అవతారాలు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రాముఖ్యం పొందాయి. బౌద్ధులు, జైనులు, తత్వవేత్తలు మోక్షం పొందడానికి ఆ భగవంతుని ఆరాధనీయ మార్గం అనే భావనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. వీళ్ళు పశ్చాత్తాపం ద్వారా పవిత్రులుగా మారడము, కోరికలను నియంత్రించడము, ధ్యానం చేయడము అనే భావనలను సమర్థించారు. విష్ణువును పూజించడము, భక్తితో ఆరాధించడం ద్వారా మాత్రమే మనం సమస్యల నుండి బయటపడి మోక్షాన్ని పొందగలమని భాగవతుల యొక్క నమ్మకం. యజ్ఞాలు చేయడము, బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడము, వేదాలను ఒల్లివేయడము అవసరం లేదని వారు భావించారు. అనేక దేవాలయాలను నిర్మించి అందులో తమ దేవుడైన శ్రీకృష్ణుని ప్రతిష్ఠించి ఆరాధించారు. మధ్యప్రదేశ్లోని విదిశలో 2000 సంవత్సరాల క్రితం నాటి నిర్మించిన ఇలాంటి దేవాలయ శిఖరాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ కాలంలోనే మరికొంతమంది ఇదే తరహా శివుడిని ఆరాధించేవారు. వారి శివలింగాలను ప్రతిష్ఠించి చిన్న చిన్న ఆలయాలు నిర్మించారు. కొందరు ఇదే విధంగా దుర్గాదేవిని కూడా ఆరాధించారు. శివుడిని, విష్ణువుని, దుర్గాదేవిని ప్రధాన దైవాలుగా పూజించినప్పటికీ బౌద్ధులు, జైనులు కూడా బుద్ధుడిని, తీర్థంకరులు అంటే జైనమత గురువులని అదేవిధంగా ఆరాధించడం మొదలుపెట్టారు. వారు బుద్ధుడిని, తీర్థంకరుల అందమైన విగ్రహాలను తయారు చేసి పూజించేవారు. తెలంగాణలోని నేలకొండపల్లి, ఫణిగిరి, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట,
బట్టిప్రోలు మొదలైన ప్రాంతాలలో బుధుడు తీర్థంకరుల విగ్రహాలను మనం చూడవచ్చు. సుమారుగా 2200 సంవత్సరాల క్రితం నాటి బలరాముడు శ్రీకృష్ణుడు ఊహా చిత్రాలు. పురాతన నాణేలపై బలరాముడు నాగలి ముసలమును ధరించగా కృష్ణుడు శంఖము చక్రము ఖడ్గమును ధరించాడు. ప్రాచీన కాలపు ప్రజలకు కథల మీద చాలా ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో కవులు కథకులు పురాణాలను, రామాయణము, మహాభారతాలలోని వృత్తాంతాలను, శివుడు విష్ణువు దుర్గా మొదలైన దేవతల వృత్తాంతాలను చెప్పేవారు. కొన్ని బుద్ధునికి సంబంధించిన కథలు కూడా ఉండేవి. ప్రజలు వాటిని వినడానికి పెద్ద సంఖ్యలో గుమిగూడేవారు. ఈ కథలు చెప్పేవారు తమ పూర్వీకుల దగ్గర నుంచి నేర్చుకున్న కథలే కాకుండా ప్రజల అనుభవాల నుంచి కొత్త కథలను నేర్చుకుని వాటిని చెప్పడం అనేది జరిగేదనమాట. ఒకవేళ కొంతమంది సర్పాలను పూజిస్తూ వాళ్ళకేమైనా నాగదేవతలు తెలిసి ఉంటే కథకులు వాటిని కూడా తెలుసుకుని ఆ కథలను వాళ్ళకు తెలిసిన పాత కథలతో జోడించేవారు. ఈ విధంగా కథకులు దేవుళ్ళు, దేవతల వృత్తాంతాలు, మతపరమైన బోధనలు, పూజించే పద్ధతులు మొదలైన విషయాలను కలగలిపి చెప్పేసేవారు. క్రమంగా వీటన్నింటినీ రాయడం మొదలుపెట్టారు. బుద్ధుని కథలను జాతక కథలుగా చెప్పారు. శివుడు లేదా విష్ణువు కథలను పురాణాలు అనే పేరుతో పిలిచారు. ఈ పురాణాలు వివిధ మత సంప్రదాయాలను కలుపుకున్నప్పటికీ అత్యంత శక్తివంతుడైన, అన్నీ తెలిసినటువంటి ఒక దేవుణ్ణి పరమాత్మగా స్తుతించేవారు. సమస్యల పరిష్కారానికి, మోక్షాన్ని పొందడానికి దేవుణ్ణి ఆరాధించడమే సులభమైన మార్గమని వారు చెప్పారు. సాధారణ శకం 550లో తమిళనాడులో భగవంతుడి మీద భక్తి గురించిన ఒక ఉద్యమం మొదలైంది. వారు శివుడు విష్ణువుల ఆరాధకులు. యజ్ఞాలు, జంతుబలులు వంటి ఆచారాల మీద వాళ్ళకి నమ్మకం లేదు. దేవుడి మీద నమ్మకం లేని మతాలు అయిన బౌద్ధ, జైన మతాలను కూడా వారు బాగా వ్యతిరేకించారు. వీటికి ప్రత్యామ్నాయంగా శివుడినో లేదా విష్ణువునో నమ్మి దేవునిలో ఐక్యం కావడం ఒక్కటే మార్గమని వారు భావించారు. తమ సమస్యల పరిష్కారం కోసం కానీ, ధనం కోసం కానీ, అధికారం కోసం కానీ వారు దేవుడిని ప్రార్థించలేదు. అంతేకాక కులమత భేదాలు లేకుండా ఎవరైనా దేవుడిని సేవించవచ్చని నమ్మారు. భక్తులంతా కలిసి భగవంతుని ప్రేమ కోసం సంతోషంతో పాటుతూ నృత్యాలు చేసేవారు. కొందరు భక్తులు వివిధ దేవాలయాలను దర్శించి ఆ దేవుడిని స్తుతిస్తూ స్థానిక భాషలలో పాటలు రాశారు. ఈ పాటలను తరతరాలుగా పాడుతూ వచ్చారు. ఈ పాటలను క్రీస్తు శకం 1100 సంవత్సరంలో గ్రంథస్థం చేశారు. ఫలితంగా ఆయా దేవాలయాలకు అధిక ప్రాధాన్యం వచ్చింది. తిరుమల, శ్రీకాళహస్తి దేవాలయాలు వాటిలో ముఖ్యమైనవి. ఈ భక్తులతో ప్రభావితమైన ప్రజలు క్రమంగా శివుడు లేదా విష్ణువును ఆరాధించసాగారు. 12 ప్రధానమైన విష్ణు భక్తులను ఆల్వారులు అంటారు. పెరియాల్వారు, నమ్మాల్వారు వీరిలో ముఖ్యమైన వారు. పెరియాల్వారు కుమార్తె ఆండాల్ ఆల్వారులోని ఒకే ఒక మహిళ. ఆల్వారులో చాలామంది అనేక వైష్ణవాలయాలను సందర్శించి పద్యమాలికలను అల్లి విష్ణువును స్తుతిస్తూ పాడారు. విష్ణువును ఈ ప్రపంచ సృష్టికర్తగాను తన తండ్రిగాను ఒక పద్యంలో వర్ణించాడు నమ్మాల్వార్. ఎంతో గొప్పవాడైన భగవంతుడు ఒక తండ్రి బిడ్డకు ఎంత సన్నిహితంగా ఉంటాడో అంత సన్నిహితంగా ఉంటాడు అంటారు. నమ్మాల్వార్ ఇంకా ఎన్నో పద్యాలలో, శ్లోకాలలో సర్వోత్తమకంగా ప్రతిచోట మానవులకు కనిపించని పరమాత్మ దృష్టిని కోరుకుంటారు. నాయనార్లు అనగా శివభక్తులు. నాయనార్లు దాదాపు 63 మంది ఉన్నారు. వీళ్ళు వివిధ కులాలలో పుట్టినవారు. నాయనార్లలో కన్నప్ప లాంటి వేటగాళ్ళు, నందనర్, పుల్లయ్య లాంటి నిమ్న కులాల వారు ఉన్నారు. అప్పర్, మణిక్కవాచర్ వంటి వారు ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ శివుడి గురించి కీర్తనలు పాడేవారు. నాయనార్లలో కరైక్ కాలమ్మ, అమ్మయార్ అనే 2 మహిళలు కూడా ఉన్నారు. భయం లేదు మాకు ఏ రాజైనా, భయం లేదు ఎప్పుడు మృత్యువు ఎదురైనా అనే కీర్తనను గురించిన నాయనార్ అప్పర్ అనే నాయనార్ దాన్ని రచించాడు. శివభక్తులు ఏ రాజుకు, చావుకు, రుగ్మతలకు, నరకానికి కూడా భయపడరు. వారు ఎప్పుడు నిత్య సంతోషులేనని అప్పర్ చెబుతాడు. అప్పర్ తమకు అశాశ్వతమైన ప్రాపంచిక సౌఖ్యాలు, సకల సంపదలు లెక్కలేదంటాడు. పేదలైనా, రోగులైనా, దళిత జాతి వారైనా శివభక్తులైతే చాలు, వాళ్ళ పట్ల తనకు అపార గౌరవ మర్యాదలు అని చెప్పి అప్పర్ పేర్కొనడం అనేది మనం గమనించవచ్చు. పరమశివ నేను భజియింతును నాకు ముక్తి నిమ్మని అనే కీర్తనలో మాణిక్య వాచకర్ శివుని ధ్యానంలో తాను పొందే ఆనందాన్ని గురించి, ఇతరులు దాన్ని అర్థం చేసుకోలేకపోవడం గురించి తెలిపాడు. భక్తితో, ప్రేమతో ఒక దేవుని ఆరాధించడం వలనే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మిన భారతదేశ ఉపఖండంలోని ప్రజలలాగానే ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా ఇలాంటి ఆలోచనలే ప్రారంభమయ్యాయి. తూర్పు మధ్య ప్రాంతంలోని ఇజ్రాయెల్, పాలస్తీనాలోని క్రైస్తవం అనే ఒక కొత్త మతం అభివృద్ధి చెందింది. క్రైస్తవ మతం యేసుక్రీస్తు పేరు మీదుగా స్థాపించబడింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఇజ్రాయెల్లోని జెరూసలం దగ్గరలో బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించాడు. ప్రజలంతా సమానమని యేసుక్రీస్తు బోధించాడు. ఒకరి పట్ల మరొకరు ప్రేమతో మెలగాలని అన్నాడు. శాంతి, ప్రేమ, కరుణల ప్రాముఖ్యతను చాటి చెప్పాడు. యేసుక్రీస్తు దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులను అనుసరించకూడదన్నాడు. మనం శత్రువులమైన ప్రేమతోనే గెలవగలమని చెప్పాడు. బైబిలు క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం. అందులో క్రీస్తు బోధనలు ఉన్నాయి. యేసుక్రీస్తు చేసిన ప్రముఖ బోధన పర్వతం మీది ప్రసంగం, సెర్మన్ ఆన్ ది మౌంట్. ఆనాటి పాలకులు యేసుక్రీస్తును నిర్బంధించి కఠినంగా శిక్షించారు. సెయింట్ థామస్ యేసుక్రీస్తు యొక్క శిష్యుడు.
రోమన్ వర్తకులతో కలిసి భారతదేశానికి యేసు బోధనలను తీసుకువచ్చాడు. ఈయన క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు. భారతదేశంలో అప్పర్ తదితరులు దేవుడు ఒక్కడే అనే భావనను వ్యాప్తి చేసిన కాలంలోనే అరేబియాలో ఒక కొత్త మతం రూపుదిద్దుకుంది. ఆ కొత్త మతమే మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం. మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో 570వ సంవత్సరంలో జన్మించాడు. ఈయన దేవుడు ఒక్కడేనని, మానవులంతా భగవంతుడి సృష్టి అని బోధించాడు. తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలంతా సమానమైనట్లే దేవుడి దృష్టిలో కూడా మానవులంతా సమానమే అని పేర్కొన్నాడు. దేవునికి లేదా అల్లాకు రూపం లేదన్నాడు మహమ్మద్ ప్రవక్త. కాబట్టి విగ్రహాలను పూజించడం సరికాదు అని చెప్పి పేర్కొన్నాడు. ఈ మానవులంతా అన్నదమ్ముల వలె మెలగాలని చెప్పాడు. మానవ జాతికి ప్రేమ ప్రాధాన్యత గురించి మహమ్మద్ ప్రవక్త వివరించాడు. మహమ్మద్ను అల్లా దూతగా పరిగణిస్తారు. అల్లా బోధనలు ఖురాన్లో ఉన్నాయని ముస్లింలు అంటారు. ఖురాన్ ఇస్లాం మత పవిత్ర గ్రంథం. అల్ఫాతిహా, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన సకల లోకాలకు ప్రభువు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కోసం నిన్నే అర్థిస్తాము, మాకు రుజుమార్గం చూపించు, నువ్వు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురికాని వారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించిన మార్గం వైపు మమ్మల్ని నడిపించు అని చెప్పి వారు పూజించేవారు. కేరళలోని చర్మాన్ మసీదు భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించబడిన మసీదుగా నమ్ముతారు. భారతదేశంలోని ఓడరేవులను సందర్శించిన అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం మతం మన దేశంలోకి రావడం జరిగింది. ఇస్లాంలోకి మారిన అరబ్, తుర్కిష్ విజేతల ద్వారా కూడా ఇది వచ్చింది. ఇస్లామిక్ పండితులు, ఋషులు, సన్యాసులు, వర్తకులు, రాజులతో పాటు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారు పరమాత్ముడే ఏకైక దేవుడని, వారి ముందు మానవులంతా సమానమని ఆరాధించేవారు. వీరి సింహాసనం గురించి బోధించారు. చిన్న రాజ్యాలు, తెగలు పెద్ద రాజ్యాలతో కలిసిపోవడం వల్ల వాళ్ళ తెగలు, కులాలు, చిన్న రాజ్యాల దేవుళ్ళకు బదులుగా అందరికీ ఒక్కడే దేవుడు కలిగి ఉండాలన్న ఆలోచన ప్రజలకు కలిగిందని చరిత్రకారులు అభిప్రాయపడడం అయితే జరిగింది. ఇది ఈ 6వ తరగతి సోషల్కి సంబంధించి తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠ్యాంశాలు. వీటికి సంబంధించి మీరు చదివిన తర్వాత రివిజన్ చేశారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక్కొక్క లెసన్ ఇండివిజువల్గా, లెసన్ వైజ్గా ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి లెసన్ చదువుకున్న వెంటనే లెసన్ వైజ్గా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ అయితే మీకు పంపిస్తాను. ఒకసారి మీ నెంబర్కి వాట్సాప్ చేయండి. పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.